హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 10th క్లాస్ మ్యాప్ పాయింటింగ్ గురించి చెప్పుకోబోతున్నాం. అయితే మ్యాప్ పాయింటింగ్‌లో వీడియో చెప్పే ముందు దానికంటే ముందు నేను ఆల్రెడీ చాలా సార్లు అడుగుతున్న క్వెషన్స్ పాత వీడియోలో కూడా చేశాను. అండ్ ఈసారి బ్రీఫ్‌గా ఒకసారి చెప్తాను. సో, ఎగ్జామ్ బాగా ప్రిపేర్ అవ్వాలంటే తక్కువ టైంలో ఎక్కువ రావాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను. వీడియో చూడండి. సో, తక్కువ టైంకి ఎక్కువ మార్క్స్ రావాలంటే అండ్ దాని తర్వాత చాలామంది అడుగుతున్నది ఏంటంటే ఎన్ని మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఈ మ్యాప్స్ చదివితే? మాక్సిమం 8 వస్తాయి. ఎందుకంటే ఇండియా మ్యాప్ నుంచి ఒకటి 4, తర్వాత వరల్డ్ మ్యాప్ నుంచి 4. సో, 2 మ్యాప్స్ నుంచి అండ్ దాంతో పాటుగా ఒక 2 మార్క్స్ అయితే మ్యాప్స్ మీద మ్యాప్ ఇచ్చి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అండ్ ఒక 1 మార్క్ అయితే మనకి ఆర్డర్ రీఅరేంజ్మెంట్ అని అడుగుతున్నాడు. సో మళ్ళీ ఇంకొక 4 మార్క్స్ మనకి మ్యాప్ మీద ఇవ్వబోతున్నాడు. సో టోటల్ 15 మార్క్స్ వస్తున్నాయి. అయితే హౌ మెనీ మార్క్స్ కెన్ వి స్కోర్ విత్ మ్యాప్స్ అని అన్నాను, అది కూడా క్లియర్ అయిపోయింది. సో 8 మార్క్స్కి 8 పాయింట్స్ వస్తాయంటే అది క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఆ వీడియోస్లో కూడా మీకు చెప్పాను. సో ఇది ఎందుకు స్పెషల్ అంటే దీంట్లో రివిజన్ ఉంటుంది, కీవర్డ్స్ ఉంటాయి. సో బాగా గుర్తుపెట్టుకునేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాం కాబట్టి సో ఎక్కువ కాలం గుర్తుంటుంది. విల్ ప్రొవైడ్ ఆల్ వీడియోస్ మ్యాక్సిమం ఆల్ చేయడానికి వస్తున్నాను. అప్కమింగ్ వీడియోస్ ఏంటంటే సోషల్ అయిపోయిన తర్వాత సోషల్ మట్టికి మిగతా 8 మార్క్స్, 4 మార్క్స్, 1 మార్క్స్, 2 మార్క్స్ కూడా రాబోతున్నాయి. చాలా వచ్చినాయి, ఇంకా మిగతా కూడా రాబోతున్నాయి. చదువుకుంటే తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేయొచ్చు ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చాయి కాబట్టి. మిగతా సబ్జెక్ట్స్ ఆల్రెడీ వీడియో ఎండింగ్లో నేను పెడతాను. మొత్తం అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను గైడ్ చేస్తాను. అండ్ తర్వాత మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఇవ్వాలనిపిస్తే నాకు, లేదంటే ఏదైనా డౌట్స్ ఉన్నా ఇన్స్టాలో కానీ వాట్సాప్లో కానీ నాకు మెసేజ్ చేయండి. అండ్ ఎస్సీఆర్టీ మెటీరియల్ ఎందుకు ఫాలో అవుతున్నానని చాలాసార్లు చెప్పాను. గవర్నమెంట్ మెటీరియల్ స్కూల్లో సమ్మేటివ్ అన్నింటిలోనే అదే వచ్చింది. సో ఈ విధంగా మనం పక్క ప్లానింగ్తో ముందుకు వెళ్తున్నాం కాబట్టి అండ్ మ్యాప్ గురించి ఇప్పుడే చెప్పాను. రైట్, 2 4లు కలిపి 8 వస్తాయి, 2 2లు ఒక 4 వస్తుంది మ్యాప్ మీద. ఒక పిక్చర్ ఇచ్చి, పెద్ద పిక్చర్ ఇచ్చి దాని మీద మళ్ళీ క్వశ్చన్ చేస్తాడు. అండ్ అలాగే చిన్న పిక్చర్ ఇచ్చి దాని మీద 2 క్వశ్చన్ చేస్తాడు. అండ్ రీఅరేంజ్మెంట్ టోటల్ 15 మార్క్స్ అంటే మాటలు కాదు, ఓన్లీ మ్యాప్లోనే మనం 15 మార్క్స్ తెచ్చుకోబోతున్నాం. సో ఇవన్నీ తెచ్చుకోవాలంటే ఎస్సీఆర్టీలు అంటే బెస్ట్ మెటీరియల్ ప్రిపేర్ అవ్వాలి. నేను దానికి మించి నేను ఇస్తాను ఇందులో. సో దానికి మించి ఇస్తాను. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నాయో చూడండి. స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అండ్ క్యాపిటల్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. క్యాపిటల్స్ అండ్ యూనియన్ టెరిటరీస్. సో స్టేట్స్ క్యాపిటల్స్ ఒకసారి, స్టేట్స్ ఒకసారి నేర్చుకుని రెండింటిని ఒకే మ్యాప్లో చూద్దాం. సో మాక్సిమం మన ప్రిఫరెన్స్ ఏంటంటే రివిజన్ బాగా జరగాలి, మనకి ఎక్కడ పోకూడదు. సాయిల్స్ గురించి అడుగుతున్నాడు. ఎందుకంటే మనకి మెయిన్ బేస్ ఏంటంటే బోర్డ్ మోడల్ పేపర్లో కూడా మనకి ఇవన్నీ ఉన్నాయి. ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇండియాలో ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని. అండ్ రైల్వే జోన్స్ అడిగాడు. సో ప్రీవియస్ పేపర్లో బోర్డ్ మోడల్ పేపర్లో అడుగుతాడు ఖచ్చితంగా. కాంటినెంట్స్, ఓషన్స్ బోర్డ్ మోడల్ పేపర్లో ఉన్నాయి. అండ్ ఇంపార్టెంట్ కంట్రీస్ అది కూడా బోర్డ్ మోడల్ పేపర్లో మెన్షన్ చేశాడు కాబట్టి. అండ్ ఇంపార్టెంట్ ప్లేసెస్ యాజ్ వెల్. సో దాన్ని కూడా మనం నేర్చుకోవాలి. అండ్ ఇంపార్టెంట్ మ్యాప్ రీడింగ్ అరేంజ్మెంట్. సో ఇంకా ఏంటంటే అరేంజ్మెంట్, లెఫ్ట్ టు రైట్ అండ్ ఈస్ట్ టు వెస్ట్, వెస్ట్ టు ఈస్ట్ అనే అరేంజ్మెంట్ అడుగుతున్నారు. సో ఆ అరేంజ్మెంట్స్ కూడా మనం నేర్చుకోవాలి. అండ్ మ్యాప్ రీడింగ్ మీద మనం ఫోకస్ చేయాలి. సో ఇదంతా ఓకే. అయితే మనం మెయిన్లీ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాప్ గురించి ఈ వీడియోలో మెజారిటీ కవర్ అవుతాయి. సో 4+4 అని చెప్పాను కదా, 4+4లో మ్యాక్సిమం 8 కవర్ అవుతాయి. ఒకవేళ బాగా డిఫికల్ట్గా అడిగినప్పుడు 7 వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు గెస్ట్ చేసి 8 తెచ్చుకోవచ్చు. సో ఇది బేస్. ఒకవేళ మనకి 100% రావాలంటే 193 కంట్రీస్, ఇంకా దాంతోపాటు వాటి క్యాపిటల్స్, ఇలా మొత్తం మ్యాప్ అంతా నేర్చుకోవాలి. అది వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్. అది నేర్చుకోవడానికి మించి మీకు ఒక 10 to 15 అవర్స్ పడుతుంది. అది నేర్చుకుంటే 99% వస్తుంది. 99% లేదా 95% గ్యారెంటీ ఉంటుంది. అలా కాకుండా జస్ట్ ఒక 1 అవర్ లేదా 2 అవర్స్లో 1 అవర్లో ఇది నేర్చుకున్నారంటే ఇక్కడ ఇచ్చినవి 95% గ్యారెంటీ వస్తుంది. 95 కోసం 1 అవర్, 100% కోసం 15 అవర్స్. సో టైంని బట్టి చూస్ చేసుకోండి. మీకు అన్నీ అయిపోయినాయి, సోషల్ కాదు మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా 99 వస్తుందంటే సోషల్ ఒకటి 95 వస్తుంది, 98 వస్తుంది అనుకుంటే అప్పుడు ఇచ్చేసుకోండి 100% కోసం. సో అరేంజింగ్ ఆర్డర్, మ్యాప్ రీడింగ్ మీద 4 మార్క్స్ క్వశ్చన్ ఉందని చెప్పాను కదా. సో ఫస్ట్ దీంట్లో మనం డిస్కస్ చేసేది ఓన్లీ 4+4 8 మార్క్స్ గురించి. ఇందులో 8 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ 8 మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అవుట్లైన్ మ్యాప్, ఇండియన్ మ్యాప్ నుంచి వస్తున్నాయి. సెకండ్ 8 మార్క్స్, సెకండ్ 4 మార్క్స్ వరల్డ్ మ్యాప్ నుంచి. సో పైన వచ్చిన 4 కానీ కింద వచ్చిన 4 కానీ మనం రాయాలి. సో మీరు మొత్తం పేరు రాయొచ్చు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళి, లేదంటే ఆ ప్లేస్ దగ్గర ఆ నెంబర్ వేయచ్చు, నెంబర్ వేసి పేరు కూడా రాయొచ్చు. సో లుక్ ఎట్ ద ఫాలోయింగ్. సో కింద ఉన్నాయి, ఒకసారి చూసుకోండి మ్యాప్ పరిస్థితి ఎలా ఉంది. సో ఫస్ట్ ఇప్పుడు చూసినవి లాస్ట్లో మీకు వచ్చేటప్పటికి చేయగలిగి ఉండాలి. సో దానికోసం అయితేనే వినండి. అండ్ రెండోది ఏంటంటే, రెండో రూల్ నేర్చుకునేటప్పుడు సెకండ్ రూల్, మీరు ఒక మ్యాప్ తీసుకోండి. ఒకటి కూడా కాదు, కుదిరితే ఎన్ని మ్యాప్లు ఉంటే అన్ని మ్యాప్లు. ఒక 5 ఇండియా మ్యాప్స్ అండ్ 5 వరల్డ్ మ్యాప్స్ తెచ్చుకోండి. ప్రాక్టీస్ చేయండి. నేను ఒక కంట్రీ పేరు చెప్తాను, కంట్రీ పేరు చెప్పినప్పుడు ఒక చోట గుర్తించండి. తర్వాత నేను రివీల్ చేసినప్పుడు మళ్ళీ గుర్తించండి అని చెప్పేసి ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది. లాస్ట్లో మళ్ళీ ఇక్కడ ఈ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాను మీకు. సో ఇదంతా చాలా పకడ్బందీగా ప్రాక్టీస్ చేస్తాను, ఒకటి కూడా పోకుండా. ప్రాక్టీస్ పర్ఫెక్ట్గా చేసినప్పుడు వస్తాయి. అండ్ ఆల్సో నేను 2 years బ్యాక్ నా స్టూడెంట్స్కి నేను 11 PM ఎగ్జామ్కి వెళ్ళి ముందు రోజు నైట్ 11 నుంచి 12-12:30 దాకా నేను మ్యాప్ చేయించాను. అప్పుడు కూడా అలానే పేపర్స్ ఒక్కొక్కరి చేత ఒక 10 పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ మళ్ళీ దాని మీద టెస్ట్ పెట్టుకుంటూ చేస్తే ఆ తర్వాత రోజు ఎగ్జామ్లో చాయిస్, విత్ చాయిస్ అండ్ వితౌట్ చాయిస్, 2 చాయిస్ కూడా చేయగలిగారు. సో ఆ విధంగా మీరు కూడా ఇప్పుడు ప్రాక్టీస్ చేశారంటే నాది గ్యారంటీ పక్కా అదే విధంగా మీకు కూడా వస్తాయి. సో ఇది ఓకే కదా. దాన్ని ఒకసారి చూడండి. కేరళ, బీహార్, ఢిల్లీ, అరేబియన్ సీ, ముంబై, జమ్మూ, జంషెడ్పూర్, గోవా. తర్వాత ఈ వరల్డ్ మ్యాప్ అయితే ఇటలీ, సౌత్ ఆఫ్రికా, బెల్జియం, జర్మనీ, నైజీరియా, పసిఫిక్ ఓషన్, నార్వే, పాకిస్తాన్. ఎందుకు చదువుకుంటూ వెళ్ళిపోతానంటే ఇవన్నీ
అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. మైండ్లో పెట్టుకోండి. ఇట్లా వచ్చినట్టు మీరు బాగా ఫోకస్ చేస్తుంది మైండ్. మాలా ప్లాట్యూల్, యూనిలివర్, ఈస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్, చిల్కాలేక్, అమరావతి, గుజరాత్, ముంబై, లక్షద్వీప్. సో నేను ఎలా వెళ్ళిపోతున్నానని నేను చెప్తున్నాను చూడండి. అమరావతి అడిగాడంటే దాని అర్థం ఏంటి? క్యాపిటల్స్ అడుగుతున్నాడు. స్టేట్స్, క్యాపిటల్స్. నేను స్టేట్స్ క్యాపిటల్స్ మొత్తం అన్నిటి మీద చేశాను. గుజరాత్ అడుగుతున్నాడంటే ఏంటి? స్టేట్స్ అన్ని చేశాను. క్యాపిటల్స్లో మళ్ళీ ముంబై వచ్చింది. లక్షద్వీప్ అడుగుతున్నాడంటే ఏంటి? యూనియన్ టెరిటరీస్ అన్ని నేను మెన్షన్ చేశాను. చిల్కాలేక్ అడుగుతున్నాడంటే ఏంటి? లేక్స్, ఇంకా సీస్ కూడా అడుగుతున్నాడు, అవి కూడా చేశాను. రైల్వే హెడ్ క్వార్టర్ అని అడిగాడంటే ఏంటి? రైల్వే హెడ్ క్వార్టర్స్ అడుగుతున్నాడు. సో అలాంటప్పుడు రైల్వే హెడ్ క్వార్టర్స్ అన్నింటిని నేను మెన్షన్ చేశాను. రివర్స్ మొత్తం కొన్ని ఇంపార్టెంట్ రివర్స్ నేను మెన్షన్ చేశాను. మాలో ప్లాట్యూ అడుగుతున్నాడంటే ప్లాట్యూస్ అన్ని కూడా నేను మెన్షన్ చేశాను. సో ఆ విధంగా ఏది అడిగినా ఇక్కడ వాళ్ళ మెడిటేరియన్స్ అడిగినంటే మిగతా సీస్ కూడా ఇచ్చాను. బ్రెజిల్ పెద్ద పెద్ద కంట్రీస్ అడుగుతున్నాయంటే పెద్ద కంట్రీస్ అన్ని ఇచ్చాను. సో ఆ విధంగా మీకు ఇక్కడ ఈ పేపర్ ఎలాగైతే తయారు చేశాడో నేను ఆ విధంగా అందులో ఏది వచ్చినా చెప్పేలాగా నేను మెన్షన్ చేశాను కాబట్టి మెటీరియల్ మీకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి ఫోకస్ చేయండి. సో చూడండి, రివర్స్ ఉన్నాయి, స్టేట్స్ ఉన్నాయి, సేమ్ అదే రిపీట్ అవుతుంది ప్రతి పేపర్లోని. ఒక సి ఇచ్చాడు. సో నెక్స్ట్ కింద కూడా చూడండి, మళ్ళీ ఒక సి ఇచ్చాడు, కింద ఒక సి, పైన ఒక సి. సో వాళ్ళ వెయిటేజ్ ప్రకారం వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్తాడు. ఒక సి, ఒక ప్లాట్యూ, కొన్ని స్టేట్స్, మళ్ళీ దానికి క్యాపిటల్స్. ఇదే ప్యాటర్న్ వెళ్తూ ఉంటుంది, ఎందుకంటే అన్ని పేపర్స్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో ఫస్ట్ పేపర్ చూడండి. ఫస్ట్ పేపర్లో ఇండియా మ్యాప్ ఇచ్చాడు. మీరు కూడా ఇండియా మ్యాప్ తీసుకుని సిద్ధంగా ఉండండి. సో ఇప్పుడు మనం దీన్ని నేర్చుకోబోతున్నాం. ఆల్రెడీ మీరు పాత పేపర్లు చూశారు, అంటే బోర్డు మోడల్ పేపర్స్ చూశారు. ఈ బోర్డు మోడల్ పేపర్ ప్రకారమే నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. దాని ప్రకారమే మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఆల్రెడీ గమనించారు స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అని వస్తున్నాయి. స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ అని వచ్చినప్పుడు మీకు అమరావతి ఎక్కడ ఉందో గెస్ చేయండి. అమరావతి ఎక్కడ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంటుంది? గుంటూరు. ఇక్కడ చూడండి. సో గెస్ చేసి చెప్పండి. ఇటు సైడే ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా పెట్టచ్చు మీరు, బట్ ఎగ్జాక్ట్గా పెట్టాలంటే ఆంధ్రప్రదేశ్లో అమరావతి ఎక్కడ ఉంటుంది. సో ఇది అమరావతి. పాయింట్ చేయండి, ఇక్కడ పాయింట్. సో మైండ్లో పెట్టుకోండి. అది నెక్స్ట్ అడగబోయేది హైదరాబాద్. హైదరాబాద్ ఎక్కడ ఉంటుంది? సో ఇది అమరావతి, ఇది తెలంగాణ. తెలంగాణలో హైదరాబాద్ ఈ ఏరియాలో ఉంటుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, సికింద్రాబాద్ ఇక్కడ హైదరాబాద్ ఉంటుంది. సో ఏరా మార్క్ పెట్టారు కాబట్టి మీకు కనబడలేదా? హైదరాబాద్ గమనించారు కదా, ఇది హైదరాబాద్. దానిపైన సికింద్రాబాద్. ఇక్కడ పక్కన ఉంటాయి, హైదరాబాద్, సికింద్రాబాద్. ఇక్కడ హైదరాబాద్, ఇక్కడ సికింద్రాబాద్. సో అవి రెండు కూడా గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్ ఏరియా, ఎగ్జాక్ట్ లొకేషన్ మనల్ని అడగడం. ఇంచుమించు దగ్గరికి అరౌండ్గా పాయింట్లో మీరు మెన్షన్ చేస్తే చాలు, మీకు 1 మార్క్ వస్తుంది. అండ్ దాని తర్వాత క్యాపిటల్స్. ఇండియా క్యాపిటల్ చాలా ఇంపార్టెంట్. ముందు నేర్చుకోవాల్సింది ఇండియా క్యాపిటల్. ఇండియా క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది గెస్ చేయండి? పైన ఢిల్లీ. ఢిల్లీ అంటే హర్యానాకి దగ్గరలో ఉంటుంది. హర్యానా ఎక్కడ ఉంటుంది? ఈ ఏరియాలో ఉంటుంది. ఇక్కడ రివీల్ చేద్దామా? ఢిల్లీ. అండ్ దీంతో పాటు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్, మనకి ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇప్పుడు దాకా నేర్చుకున్నది హైదరాబాద్, అమరావతి, సికింద్రాబాద్. హైదరాబాద్, అమరావతి, సికింద్రాబాద్, ఢిల్లీ. అండ్ దీంతో పాటుగా మనకి డెజర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ప్లేసెస్ అడుగుతున్నాడు కదా, దాంట్లో ఇప్పుడు థార్ డెజర్ట్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది చూడండి, థార్ డెజర్ట్. సో ఇక్కడ రాజస్థాన్ ఉంటుంది. రాజస్థాన్ ఈ ఏరియాలో మీరు ఎక్కడ మెన్షన్ చేసినా చేసుకోండి. అండ్ దాంతో పాటుగా థార్ డెజర్ట్ అంటే కొన్ని ఇలాగ అడగొచ్చు, తక్కువ, బట్ జస్ట్ నేర్చుకోండి. స్టేట్ విత్ యారిడ్ సాయిల్స్. మరి సాయిల్స్ అడుగుతున్నాడు కదా, యారిడ్ సాయిల్స్ ఉన్న స్టేట్ ఏంటి? థార్ డెజర్ట్. డెజర్ట్లో ఏంటి? ఆ డెజర్ట్ దేంట్లో ఉంది? రాజస్థాన్లో ఉంది. సో రాజస్థాన్ స్టేట్ యారిడ్ సాయిల్స్. సో సాయిల్స్ అడిగాడు కాబట్టి. అండ్ ఆ తర్వాత ఇంకా కొన్ని స్టేట్స్ నేర్చుకుందాం ఇదే దాంట్లో. సిక్కిం. ఈజీగా గుర్తించేది ఏంటంటే సిక్కిం, ఇలా పైకి ఉంటుంది. సిక్కిం ఇది మీకు చాలా ఈజీగా గుర్తుంటుంది. తర్వాత ఇంకా చెప్పాలంటే ఈజీగా ఉండే వాటి లింక్ వెళ్దాం. కేరళ ఈ కింద ఉంటుంది. కేరళ అంటే ఈ మూల, మనం ఈజీగా గుర్తించవచ్చు. సో మీరు కూడా నేను పేరు చెప్పే ముందే మీరు ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నించండి. అప్పుడు ట్రై చేస్తారు కాబట్టి అక్కడ కాదు ఇక్కడ మీరు కొంచెం బ్రెయిన్ బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఈజీది ఏంటంటే అండమాన్ నికోబార్. ఇది వచ్చినాయి అంటే ఇక్కడ మీకు ఇచ్చేస్తాడు మ్యాప్లోని. ఇక్కడ అండమాన్ నికోబార్ ఉంటుంది, ఇక్కడ లక్షద్వీప్ ఉంటుంది. మళ్ళీ ఒకసారి లక్షద్వీప్ వచ్చినప్పుడు మళ్ళీ చెప్తాను. సో దాని తర్వాత పక్కన ఉన్న కంట్రీస్ కూడా అడుగుతున్నాడు కదా, వరల్డ్ మ్యాప్లోకి పనికి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాకిస్తాన్ ఉంటుంది, ఇక్కడేమో బంగ్లాదేశ్ ఉంటుంది. సో బంగ్లాదేశ్ ఇక్కడ ఉంటుంది. సో నెక్స్ట్ చూడండి కోల్కతా. ఇంకా స్టేట్స్ అడిగినప్పుడు కోల్కతా, మనకి ఎయిర్పోర్ట్స్ కూడా ఇదే టైంలో ఇచ్చేస్తున్నాను. కోల్కతా ఇక్కడ ఉంటుంది. బంగ్లాదేశ్ ఇక్కడేమో కోల్కతా. రెండు బెంగాలీ మాట్లాడతారు. అయితే ఒకప్పుడు ఇండియాలో ఉండేవి కూడా. నేతాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, బంగ్లాదేశ్ నేతాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్ కూడా ఇచ్చాను. ఇక్కడ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, ఇక్కడ నేతాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అండ్ తర్వాత ఆల్రెడీ మనకి పోర్ట్స్ కూడా అడుగుతున్నాడు. పోర్ట్స్ అడుగుతున్నప్పుడు మనకి కాకినాడ ఉంటుంది, కాకినాడ పోర్టు. అండ్ ఇక్కడ మనకి ఇచ్చింది పారాదీప్ పోర్ట్ ఎక్కడ ఉంటుంది చూడండి.
సో ఒక రివర్ పక్కన ఉంటుంది, అది మహానది పక్కన ఉంటుంది. సో మహానది ఎక్కడ ఉంటుంది ముందు చెప్తాను చూడండి, ఇది మహానది. సో ఇక్కడ ఈ వంపు ఉన్నది చూడండి, ఇక్కడేమో మనకు ఉండేది బెంగాల్ ఉంటుంది. సో ఈ మనకు మళ్ళీ ఒడిశా ఉంటుంది ఇక్కడ. ఈ ఇలా వచ్చేది ఏంటి మహానది, ఈ వంపు దగ్గర నుంచి ఉండేది మహానది. సో మహానదికి కొద్దిగా పైన పారాద్వీప్, ఈ మహానది పైన పారాద్వీప్ పోర్ట్ గుర్తుపెట్టుకోండి, మనకి ఆల్రెడీ బోర్డు మోడల్ పేపర్లో కూడా అడిగినట్టున్నాడు ఇది. అండ్ దీని తర్వాత జంషెడ్పూర్ జార్ఖండ్, తర్వాత బీహార్, ఇక్కడ జంషెడ్పూర్. సో హిస్టారికల్గా జంషెడ్పూర్ మనకి ఈ బుక్లో, ఎకానమీ బుక్లో కూడా నేర్చుకున్నాం, ఐరన్ స్టీల్. అండ్ దాని తర్వాత గోవా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి చూసుకున్నారంటే మధ్యలో గోవా చిన్న డాట్ లాగా ఉంటుంది, ఈ వంపు పైన గోవా. సో గోవా అంటే ఇక్కడ బీచ్ ఉంటుంది, చాలా మంది గోవా బీచ్కి వెళ్తూ ఉంటారు, మీకు వినే ఉంటారు, గుర్తుపెట్టుకోండి. అంటే నదుల గురించి ఒక మహానది నేర్చుకున్నాం, మహానది ఇక్కడేమో నర్మదా గుజరాత్ కింద నర్మదా నది. ఆ తర్వాత నెక్స్ట్ చూద్దాం ముంబై ఇంపార్టెంట్, ఎందుకంటే క్యాపిటల్స్ వైజ్ కూడా మనకి ఇంపార్టెంట్ మహారాష్ట్రకి. అండ్ ఇక్కడ చూడండి ఈ వంపు దగ్గర ఏమో గోవా ఉంది, అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో వంపు దగ్గర ఏమో మనకి ముంబై కనిపిస్తూ ఉంటుంది, సో ముంబై కూడా నేర్చుకున్నాం. యాజ్ యూజువల్ ముంబై నేర్చుకున్నప్పుడు స్టేట్స్ కూడా అడుగుతున్నప్పుడు కాబట్టి ఇక్కడ మహారాష్ట్ర అంటే ఎక్కడ రాయండి, ముంబై అంటే నేను బీచ్ దగ్గర ఉంటుంది కాబట్టి ఈ మూలం రాసుకుంటాం. మరి మహారాష్ట్ర ఎక్కడ ఉంటుంది, పైన ఉంటుంది కింద ఉంటుంది, ముంబై మహారాష్ట్రే కదా, ఇక్కడ మహారాష్ట్ర 7 ఇక్కడ చూడండి. సో ఇంకా మనం చూడాల్సినవి ఏమున్నాయంటే, సో సలీం స్టీల్ ప్లాంట్ అని అడుగుతున్నాడు, మరి అక్కడ జంషెడ్పూర్ నేర్చుకున్నాం, ఇక్కడ సలీం స్టీల్ ప్లాంట్, ఇది తమిళనాడులో ఉంటుంది. తమిళనాడు అంటే మీకు ఈ ఏరియాని గుర్తొచ్చేయాలి, ఈ ఏరియాలో ఈ చివర ఉంటుందా, చెన్నై దగ్గర ఉంటుందా, లేదంటే ఇక్కడ ఈ ఎదురు ఉంటుందా, మధ్యలో ఉంటుందా. సో ఇది ఈ మధ్యలోకి ఉంటుంది, ఇటు సైడ్ కర్ణాటక, కేరళ, ఇటు సైడ్ సలీం స్టీల్ ప్లాంట్ ఉంది, ఇక్కడ సలీం స్టీల్ ప్లాంట్ తమిళనాడు గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత పంజాబ్ చూడండి, ఇంకా మిగిలింది ఇదే కదా, మీకు కూడా ఐడియా వచ్చేస్తుంది. బట్ పంజాబ్, హర్యానా ఈ ఏరియా పంజాబ్ ఏరియా ఇది. సో గుర్తుపెట్టుకోండి, ఒకసారి టప్ మనం రివిజన్ చేద్దాం. లాస్ట్కి వచ్చేటప్పటికి మీరు నాతో పాటు ప్రాక్టీస్ చేయండి, ప్రాక్టీస్ చేసినప్పుడు వస్తుంది. ఒక్కొక్కసారి వరుసగా చూసుకుంటూ వెళ్ళిపోతాం. అమరావతి, హైదరాబాద్, సికింద్రాబాద్ ఇక్కడ ఉంది, మహారాష్ట్ర ఇక్కడ ఉంది, ముంబై ఇక్కడ ఉంది, నర్మదా నది ఇక్కడ ఉంది. నది అడిగినప్పుడు ఇలా గీసేసి అప్పుడు నది పేరు రాయాలి, మహానది ఇలా గీయండి, ఎగ్జాక్ట్గా గీయని అవసరం లేదు. గోవా, కేరళ ఎక్కడ ఉంది, గోవా ఎక్కడ ఉంది, బీచ్ దగ్గర. అండ్ సలీం పోర్ట్ ఇప్పుడే చూసాం, సలీం స్టీల్ ప్లాంట్ ఇప్పుడే చూసాం. అండమాన్ నికోబార్ అండ్ పారాద్వీప్ అండ్ దాంతోపాటు కోల్కతా నేతాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చూసాం. అండ్ ఒకవేళ వెస్ట్ బెంగాల్ అడిగినప్పుడు మీరు ఎక్కడే చూపించవచ్చు, జస్ట్ జంషెడ్పూర్, మహానది. తర్వాత సిక్కిం పైన ఉంటుంది, ఈజీగా ఉంటుంది. బంగ్లాదేశ్ని గుర్తించండి. ఎప్పుడైనా ఇది ఇండియా మ్యాప్లో బంగ్లాదేశ్ అడగడు, వరల్డ్ మ్యాప్లో అడుగుతాడు మాక్సిమం. సో పంజాబ్ ఇప్పుడే చూసాం. అండ్ న్యూఢిల్లీ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండ్ థార్ డెజర్ట్ అండ్ స్టేట్ విత్ arid సాయిల్స్ అని అడిగినప్పుడు రాజస్థాన్, అదే దారి డెజర్ట్ రాజస్థాన్ అడిగితే ఇక్కడ. గుజరాత్ ఒకవేళ అడిగితే మీకు ఎక్కడ గుర్తిస్తారు. అండ్ జమ్మూ కాశ్మీర్ అడిగితే పైన దాంట్లో లడాక్ అడుగుతాడు. తర్వాత అస్సాం అడిగితే ఇక్కడ. ఈ విధంగా మనం చూసుకుంటూ వెళ్దాం, ఇంకా చాలా నేర్చుకోబోతున్నాం, ప్రతి స్టేట్ నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మ్యాప్ చూడండి. ఫస్ట్ నేను చెప్తాను, సేమ్ మీ దగ్గర మ్యాప్ ఉంది, ఇప్పుడు ఆ మ్యాప్లో నేను చెప్పిన ఒకసారి ఎక్కడ ఉన్నాయి మీ ఐడియా మేరకు ఒకసారి టిక్ పెట్టుకోండి. తర్వాత దాన్ని కన్ఫర్మ్ చేసుకుందాం, 2-3 సార్లు రిపీట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే జమ్మూ ఎక్కడ ఉంది అనేసి. సో జమ్మూ కాశ్మీర్ అంటూ ఉంటారు, లడాక్, లేహ్. సో ఇప్పుడు డివైడ్ చేశారు. సో జమ్మూ దగ్గరికి వచ్చేటప్పటికి మీరు ఎక్కడ చూడండి, జమ్మూ. సో ఇది జమ్మూ గుర్తుపెట్టుకోండి, జమ్మూ టాప్లో ఉంటుంది ఈ హెడ్ జమ్మూ. అండ్ నెక్స్ట్ ఈజీది ఆంధ్రప్రదేశ్. మీరు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉందో మీరు కనిపెట్టాలి ఇప్పుడు. సో ఎక్కడైనా పెట్టండి, ఈ ఏరియాలో ఎక్కడైనా పెట్టండి. బట్ ఎప్పుడైనా ఏదైనా స్టేట్ని మ్యాక్సిమం దాన్ని క్యాపిటల్ దగ్గర గుర్తించడానికి ట్రై చేయండి. ఒకవేళ క్యాపిటల్ బార్డర్లో లేకపోతే క్యాపిటల్ దగ్గర గుర్తించడానికి ట్రై చేయండి. కొన్ని క్యాపిటల్స్ 2 స్టేట్స్ మధ్యన బార్డర్లో ఉంటాయి, అలాంటప్పుడు పెట్టి అవతల స్టేట్కి వెళ్ళిపోయి మార్క్స్ పోగొట్టుకోకండి. ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చింది. దాని తర్వాత విశాఖపట్నం అడుగుతున్నాడు చాలాసార్లు, పోర్ట్ ఏరియా కాబట్టి విశాఖపట్నం పోర్ట్ ఉంటుంది కాబట్టి విశాఖపట్నం అంటే మీరు ఎక్కడ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది, చిన్న వంపు ఉంది, ఆ వంపు తర్వాత రెండో వంపు అది క్లోజ్ అయ్యేటక్కడికి ఇక్కడ ఐడెంటిఫై చేయండి ఈ ప్లేస్. సో విశాఖపట్నం ఎంతమంది కరెక్ట్ పెట్టారో కామెంట్ చేయండి. సో మీరు కరెక్ట్ పెట్టిన ప్రతిదీ కామెంట్ చేస్తే టైం వేస్ట్ ప్రస్తుతానికి చేయొద్దు, పబ్లిక్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు. సో నెక్స్ట్ బే ఆఫ్ బెంగాల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, ఇదంతా బే ఆఫ్ బెంగాలే. సో ఈజీగా ఎక్కడైనా పెట్టండి, కానీ మధ్యలో పెట్టుకుంటే బాగుంటుంది. సో బే ఆఫ్ బెంగాల్. సో ప్రతి మ్యాప్లో ఎన్ని రైట్ పెట్టారో కామెంట్ చేయండి, నెంబర్ ఏంటి అంతే, ఆ పేర్లు అవసరం లేదు. అండ్ తర్వాత రివర్స్ దగ్గరికి వచ్చాం. రివర్స్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ మనం మహానది, నర్మదా కూడా డిస్కస్ చేసాం, నర్మదా అండ్ మహానది. సో ఇప్పుడు డిస్కస్ చేయబోయే రివర్ గోదావరి ఎక్కడ ఉందో గెస్ చేయండి. గోదావరి ఎక్కడ ఉంది? సో గోదావరి రివర్ మన ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి మధ్యలో ఉండేది గోదావరి రివర్. దాని తర్వాత ఇంకా సెట్ చేయండి. ఇంకా నెక్స్ట్ అడగబోయేది ఏంటంటే లక్షద్వీప్ ఐలాండ్స్. ఆల్రెడీ చెప్పాను,
లక్షద్వీప్ ఇక్కడేమో అండమాన్ నికోబార్ అండ్ లక్షద్వీప్. సో వీటి క్యాపిటల్ కూడా చూద్దాం నెమ్మదిగా. అండ్ ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉందన్న, మరి అరేబియన్ సీ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుంది, ఈ పక్కన ఉంటుందా, ఈ పైన ఎక్కడైనా ఉంటుంది? ఖచ్చితంగా మనకు కొంచెం ఐడియా ఉంటే ఈ పైన అక్కడంతా సీస్ ఉండవని తెలుస్తుంది, ఇదంతా సీస్. మరి ఇక్కడ బే ఆఫ్ బెంగాల్ ఉన్నప్పుడు ఇక్కడ అరేబియన్ సీ. సో అరేబియన్ సీ తర్వాత నెక్స్ట్ చూడండి, నేను చెప్పేది రివర్ గంగా. సో రివర్ గంగా అనేది ఇంపార్టెంట్, ఎందుకంటే ఇండియాలో లార్జెస్ట్ రివర్ కాబట్టి రివర్ గంగా అన్నప్పుడు ఈ ఏరియాలో నోట్ చేయండి. ఈ ఏరియాలో ఇక్కడ ఎలా నోట్ చేశారో మీరు అలా నోట్ చేసినా మార్క్స్ పడతా ఉంటే రివర్ గంగా. సో నెక్స్ట్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ ఈ ఏరియాలో ఉంటుందని మీ అందరికీ తెలుసు. ఈ ఏరియాలో ఎక్కడ ఉంటుంది రాస్తే సేఫ్గా ఈ వంపులో ఇక్కడ నోట్ చేయండి. సో రివర్ గంగా ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లైన్ గీయాలి, రివర్స్కి లైన్ గీయాలి, గుర్తుపెట్టుకోండి. ఆ రివర్ ఇంచుమించు ఎలా ఫ్లో అవుతుంది, ఎగ్జాక్ట్ లైన్స్ అవసరంలా, ఇంచుమించు ఫ్లో చేయండి. అండ్ ఉత్తరాఖండ్. సో ఉత్తరాఖండ్ గుర్తించాం. సో తర్వాత ఈజీ నుంచి స్టార్ట్ చేసాం, హార్డ్తో ఎండ్ అవుదాం. సో లాస్ట్లో చెప్పేవి 2 సార్లు రివిజన్ చేస్తాను. ఇంకా ఈజీగా ఉండేవి ఏంటంటే ఉత్తరాఖండ్ తర్వాత బీహార్ మనకి స్టేట్ ఈజీగా ఉంటుంది గుర్తుపెట్టుకోవడం. ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తర్వాత ఒడిశా పైన పశ్చిమ బెంగాల్, ఈ కార్నర్ పశ్చిమ బెంగాల్, ఈ పైన ఉండేది బీహార్. సో బీహార్ కొంచెం టఫ్. ఇక్కడ మన రివర్ ఒకటి చూడాలి, అది కూడా ఇండియాలో లేని, ఇండియా కొద్దిగా టచ్ ఉంటుంది, అయితే మ్యాక్సిమం పాకిస్తాన్లో ఉంటుంది ఈ రివర్. సో ఈ రివర్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఎక్కడ ఉందో గెస్ట్ చేయండి. పాకిస్తాన్ అంటే ఈ వైపు ఉంటుంది. సో ఇది రివర్ ఇండస్. అండ్ దీని తర్వాత ఇప్పుడు మనం చెన్నై. సో చెన్నై అంటే క్యాపిటల్ ఆఫ్ తమిళనాడు, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ తమిళనాడు గుర్తించిన ఓకే, బట్ ఏపీ బార్డర్లో ఉంది కాబట్టి కొంచెం కింద గుర్తించండి. కాబట్టి చెన్నై ఇక్కడ ఉంటుంది. సో ఈ వంపు ఎక్కడైతే ఉందో ప్రతి దాన్ని చిన్న డీటెయిల్ని డీప్గా అబ్జర్వ్ చేయాలి, అప్పుడు ఎగ్జాక్ట్గా పెట్టగలుగుతాం. అండ్ దాని తర్వాత కోల్కతా అంటే మీకు అన్నీ గుర్తు రావాల్సింది బెంగాల్ ఎక్కడ ఉంటుంది, ఇటువైపు ఉంటుంది. సో బంగ్లాదేశ్కి దగ్గరగా ఉంటుంది. పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్. సో ఈ కింద కోల్కతా, సో బీచ్కి దగ్గరగా ఉంది. అండ్ దీని తర్వాత నుంచి కొంచెం కష్టమైనవి అయినా గుర్తించండి, ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనకి SCRT బుక్లో ఇచ్చినవన్నీ ఇంపార్టెంటే. సో సర్దార్ సరోవర్ డ్యామ్ అని ఉంది, దానికంటే ముందు మనం వారణాసిని గుర్తిద్దాం. సో వారణాసి ఇటు సైడ్ ఉత్తరప్రదేశ్, ఇక్కడ వారణాసి చూడండి. సో ఇది వారణాసి. సో ఇక్కడ వారణాసిని గుర్తించండి. అండ్ ఈ తర్వాత ఈ నార్త్లో ఉన్న మేజర్ టాపిక్స్ ఇప్పుడు మనం గుర్తించలేకపోతున్నాం. కొన్ని డ్యామ్స్ కూడా ఇప్పుడు గుర్తిద్దాం. సో బాక్రానంగల్ డ్యామ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి బాక్రానంగల్ డ్యామ్. సో జమ్మూకి కింద ఉన్నది బాక్రానంగల్ డ్యామ్. సో ఇది బాక్రానంగల్ డ్యామ్. సో ఇది హెడ్ అనుకుంటే కొంచెం కిందగా ఉంది. సో బాక్రానంగల్ డ్యామ్. అండ్ దాని తర్వాత దాని కిందే ఇది వచ్చినప్పుడు ఇది మిస్ చేసుకోకండి, BT బాక్రానంగల్ టెహరీ డ్యామ్, BTS బాక్రానంగల్ టెహరీ డ్యామ్. ఇక్కడ చూడండి దీని కింద కొద్దిగా క్రాస్గా గీయండి, దీని నుంచి ప్యారలల్ లైన్ గీయండి, టెహరీ డ్యామ్ వస్తుంది. సో ఈ విధంగా మనం నార్త్లో ఉన్నవి ఇంపార్టెంట్ కూడా నేర్చుకున్నాం. అండ్ ఆ తర్వాత మిడిల్ ఇండియాకి వద్దాం. దానికంటే కాండ్లా పోర్ట్ అని ఒకటి ఉంది. కాండ్లా ఇప్పుడు గుజరాత్ దగ్గర ఉంటుంది, కాండ్లా. సో ఈ ఏదైతే చీలిక ఉందో నోరు లాంటిది, ఆ కింద కాండ్లా పోర్ట్ ఉంటుంది. కాండ్లా ఇక్కడ దేనైనా కట్ చేస్తే ఖండించడం అంటారు. సో ఆ కటింగ్ ప్లేస్లో ఉండేది కాండ్లా, అలా గుర్తుపెట్టుకోండి. సర్దార్ సరోవర్ డ్యామ్ మధ్యలో ఇక్కడ ఉంది, దీన్ని కూడా గుర్తించండి, సర్దార్ సరోవర్ డ్యామ్. సో ఇది కూడా అబ్జర్వ్ చేయండి. అండ్ దీని తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ డెక్కన్ ప్లాట్యూ ఎక్కడ ఉంటుంది, ఈ కింద ఉంటుంది. ఇదంతా డెక్కన్ ప్లాట్యూ మనం గుర్తించాలంటే ఇదంతా డెక్కన్ ప్లాట్యూ. అయితే మేజర్లీ మనం ఏపీలో ఈ ఏరియాలో గుర్తించండి, రౌండ్ చేసిన ఏరియాలో డెక్కన్ ప్లాట్యూని గుర్తించండి. ఆ పైన రాసినా ఓకే. అండ్ తర్వాత ఆల్రెడీ మనం ఇక్కడ బెంగళూరు అంటే దేనికి, ఆర్సీబీ కాదు, అఫ్కోర్స్ ఆర్సీబీయే, బట్ మనకి ఏ స్టేట్లో ఉంటుందంటే ఇటు సైడ్ ఏమో చెన్నై ఉన్నది, CSK, ఇటు సైడ్ బెంగళూరు కర్ణాటక, చెన్నై ఏమో తమిళనాడు. సో ఈ టీమ్స్ చూసుకున్నా మనకి ఇవన్నీ వచ్చేస్తాయి. బట్ మనకు కావాల్సింది ఇప్పుడు రివిజన్. సో స్పీడ్గా రివిజన్ చేసుకోండి. నార్త్లో ఉండేది బెంగళూరు, జమ్మూ, అండ్ పక్కన ఉండే రివర్ ఇండస్. అండ్ దాని తర్వాత కాండ్లా పోర్ట్, ఈ మౌత్ లాంటిది కాండ్లా పోస్ట్, అరేబియన్ సీ. బయట నుంచి వచ్చేద్దాం, లక్షద్వీప్స్ చూసుకోండి. తర్వాత బే ఆఫ్ బెంగాల్, విశాఖపట్నం ఇటు సైడ్ ఉంది, ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం. ఆంధ్రప్రదేశ్ గుర్తించేటప్పుడు మనకి గుంటూరు దగ్గర అమరావతి దగ్గర గుర్తించేయండి, అది బాగా అలవాటు చేసుకోండి. అండ్ తర్వాత IPL టీం దగ్గర తర్వాత వద్దాం. ఇక్కడ కోల్కతా KKR ఇక్కడ ఉంది చూడండి. అండ్ తర్వాత ఇక్కడ బీహార్ ఎక్కడ ఉంది, బీహార్ అంటే పాట్నా పైరేట్స్ కబడ్డీలో వస్తారు. తర్వాత ఉత్తరాఖండ్ అండ్
బాక్రా నంగల్ చూసాం. అండ్ జమ్మూ కాశ్మీర్. టెహరీ డ్యామ్ ఇక్కడ బీటీఎస్ బీటీ. సో ఇది కూడా అయిపోయింది. రివర్ గంగా ఎలా ఫ్లో అవుతుంది, దీనికి ప్యారలల్ లైన్ తీసుకోండి. ఇక్కడ నుంచి ప్యారలల్ లైన్ తీసుకుంటే ఇది వస్తుంది, టెహరీ డ్యామ్ వస్తుంది. సో డెక్కన్ ప్లాట్యూ, డెక్కన్ ఒకప్పుడు సన్ రైజర్స్ డెక్కన్ ఛార్జెస్ అనేవారు, కాబట్టి మన ఏపీలోనే ఉంటుంది. అయితే ఇక్కడ డెక్కన్ ప్లాట్యూ. సో ఇలా గుర్తించండి. సో ఇదంతా క్లియర్ కదా. సో రివిజన్ చేసుకోండి. లాస్ట్లో ఇప్పుడు మీరు ఒక వైట్ పేపర్ తీసుకుని నెక్స్ట్ నేను టెస్ట్ ఇవ్వబోతున్నాను. సో దాన్ని ప్రాక్టీస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మీకు టెస్ట్ ఉంటుంది. నేను స్టార్టింగ్లో నేను కొన్ని 3 పేపర్స్ ఇస్తాను. ఇంకా ఇండియాకి సంబంధించి ఒక 3-4 మ్యాప్లు చేసుకోబోతున్నాను. ఏదొచ్చినా చేసేలాగా. ఏదొచ్చినా చేయాలంటే మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అండ్ ఇప్పుడు చెప్పబోయేది అయితే చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ చాలా ఇంట్రెస్టింగ్గా రండి. సో ఈ స్టేట్స్ వచ్చినట్టు క్యాపిటల్స్ దగ్గరికి వెళ్తాను, తర్వాత 2 కలిపి మీకు క్విక్గా చూపిస్తాను. సో ఫస్ట్ మీరు గెస్ట్ చేయండి. ఇలా ఎవరో మ్యాప్ వేసి ఇవ్వకపోవచ్చు, మీరు ఖాళీ పేపర్లో ప్రాక్టీస్ చేయండి, అప్పుడే మీకు ఐడియా వస్తుంది. పక్కన ఇలాంటిది పెట్టుకోండి, ఖాళీ పేపర్లో ప్రాక్టీస్ చేయండి. ఎక్కడ పెట్టుకుంటే సేఫ్. మాక్సిమం ప్రతిదానికి సెంటర్లో పెట్టుకోవడానికి చూడాలి. కార్నర్లో పెడితే దానికి దీనికి కాకుండా అయిపోతుంది. మరీ అంత టఫ్గా వాల్యుయేషన్ చేయరు, బట్ మీరు చూసుకుంటూ ఉండాలి మీ సైడ్ నుంచి మిస్టేక్ లేకుండా. అండ్ ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ స్టేట్స్ అండ్ క్యాపిటల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాను. కాబట్టి ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈజీగా ఉన్న దాన్ని స్టార్ట్ చేద్దాం. ఏపీ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడ ఉంటుందని మీ అందరికీ తెలిసి ఈ వంపులో మనం ఇందాకే గుర్తించాం. విశాఖపట్నం దగ్గర కానీ లేదంటే అమరావతి దగ్గర కానీ గుర్తించండి. ఆంధ్రప్రదేశ్ పైన ఉన్నది తెలంగాణ స్టేట్, మీ అందరికీ తెలుసు. హైదరాబాద్ కూడా గుర్తించాం. ఈ పైన హైదరాబాద్ గుర్తించాం. అయితే తెలంగాణ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, సన్ రైజర్స్. సో అలా గుర్తుపెట్టుకోండి. అండ్ దాని తర్వాత ఆల్రెడీ పుదుచ్చేరి వీటన్నిటి దగ్గరికి నెమ్మదిగా వద్దాం. మీకు బాగా తెలిసినవి ఇప్పుడు దాకా అయినవి రివిజన్ చేద్దాం. సో ఇక్కడ రాజస్థాన్ ఉంటుందని చెప్పాను, అప్పుడు థార్ డెజర్ట్ వచ్చింది కదా ఇక్కడ. అండ్ తర్వాత ఇందాకే ఇక్కడ ఒక నది ఉంటుంది, తర్వాత దాంతోపాటు నర్మదా నది ఒకటి ఉంటుంది ఇటు సైడ్. ఇక్కడేమో గుజరాత్ ఇక్కడ కాండ్లా పోర్ట్ ఉంటుంది కదా. పాతకు రివిజన్ చేసేసుకోవాలి. ఆ మూలకి వెళ్ళేటప్పుడు అక్కడ ఏమేమి ఉంటాయని రివిజన్ చేసేసుకోవాలి. సో అలాగ ఒకే మ్యాప్, బట్ అన్నీ అందులోనే వచ్చేయాలి మనకి. అంత పకడ్బందీగా ప్రిపేర్ అవ్వండి. అండ్ తర్వాత మళ్ళీ మనం ఈజీ నుంచి వెళ్దాం, హార్డ్ కాకుండా ముందు ఈజీ నేర్చుకుందాం. అండ్ తర్వాత ఈ చివరి స్టేట్స్ ఉంటాయి, చాలా బాగా నేర్చుకోవాలి వాటి గురించి. అండ్ ఢిల్లీ, లడాక్, జమ్మూ కాశ్మీర్. ఇంతకుముందు జమ్మూ కాశ్మీర్ ఈ మూలన గుర్తించాం. ఒకప్పుడు ఇదంతా జమ్మూ కాశ్మీరే, ఇప్పుడు విడగొట్టేశారు. ఇది లడాక్ ఇదంతా ఏమైంది లడాక్. తర్వాత ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ గుర్తుపెట్టుకోండి. పైన ఏమో లడాక్, కిందేమో జేకే జమ్మూ కాశ్మీర్. అండ్ తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను ఉత్తరాఖండ్, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కిందేమో ఉత్తరప్రదేశ్. ఇదంతా నేపాల్, మంద కాదు ఇది. ఈ పైన ఉన్నది మంద అనుకోకండి. సో ఇక్కడ చూడండి, ఈ కార్నర్లో ఉండేది ఉత్తరాఖండ్. ఎప్పుడైనా ఇక్కడ చెప్పాను కాండ్లా అని చెప్పాను, కట్ అయిన చోట కాండ్లా, అదే ఇక్కడ మళ్ళీ కట్ అయింది. ఇది ఇండియా కాదు కదా ఈ పక్కదే, కాబట్టి ఈ కట్ అయిన చోట మళ్ళీ ఉత్తరాఖండ్, కట్ అయిన చోట ఉత్తరాఖండ్, అలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాత హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఇక్కడ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్. ఈ ప్రదేశ్కి కనెక్షన్. ఈ పైన ఒక ప్రదేశ్, కింద ఒక ప్రదేశ్, దాని కింద ఒక ప్రదేశ్ ఉంటుంది మళ్ళీ మధ్యప్రదేశ్. 3 ప్రదేశాలకు వచ్చాం. మధ్యలో ఉండి నొక్కితే మధ్యప్రదేశ్ వస్తుంది, ఈ పైనుండి నొక్కితే హిమాచల్ ప్రదేశ్ వస్తుంది. హిమం అంటే మంచు అని తెలుసు కదా, హిమం. అయితే మరి స్టార్టింగ్లో పైన మంచే ఉంటుంది. మరి లడాక్, జమ్మూ కాశ్మీర్ అయిపోయిన తర్వాత హిమాచల్ ప్రదేశ్. ఖండం కట్ అయి ఉంటేదాన్ని ఉత్తరాఖండ్ అంటారు, ఖండం అయింది కాబట్టి. ఆ తర్వాత ప్రదేశ్లో వచ్చేయండి. పైన ఉత్తరంలో ఉంది కాబట్టి ఉత్తరప్రదేశ్, మధ్యలో ఉంది కాబట్టి మధ్యప్రదేశ్. పెద్దగా ఉంటే మహా అంటారు. ఈ పక్కకు వచ్చేయండి. దాని కింద ఎం ఫర్ మధ్యప్రదేశ్, మళ్ళీ దానికి ముందు ఇంకో ఎం ఉంటుంది. పెద్దగా ఉంటే మహా అంటారు, మహారాష్ట్ర. మరి వీళ్ళే ముంబై ఇండియన్స్, ఇక్కడ ఉన్న వాళ్ళు మహారాష్ట్ర. ఈ టీం ఇక్కడ ఈ స్టేట్కి సంబంధించింది ముంబై ఇండియన్స్. అండ్ తర్వాత ఇది రాజస్థాన్ రాయల్స్ మాట. ఆ పైన ఇంకేమన్నా టీమ్స్ ఉన్నాయో చూద్దాం. పంజాబ్, ఇక్కడ పంజాబ్ టీం కూడా ఉంది. తర్వాత పంజాబ్ చూడండి, ఇక్కడ పంజాబ్, హర్యానా పక్కనే ఉంటుంది. దీంతో పాటు బాగా అబ్జర్వ్ చేయాలి. జమ్మూ కాశ్మీర్ ఈ పక్కనంతా లాక్ వచ్చేసాం మనం. ఈ పక్క నుంచి ఇలా కట్ చేసుకుంటూ వచ్చాం, మధ్యలోకి వచ్చాం. ఇక్కడ ఏమో రాజస్థాన్. ఈ మధ్యలో ఉన్న ఏరియా ఏంటి, మనం వదిలేసిన ఏరియా పంజాబ్ కింగ్స్ ఇది. దాని తర్వాత హర్యానా కింద ఉన్నది, ఈ కిందది హర్యానా. గుర్తుపెట్టుకోండి, పంజాబ్ హర్యానా పక్కన ఉంటాయి. ఒకప్పుడు కలిసి ఉండే, తర్వాత మనకి ఫ్రీడమ్ వచ్చిన తర్వాత విడిపోయినవి. తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పంజాబ్కి హర్యానాకి రెండింటికి ఒకటే క్యాపిటల్ ఉంటుంది, చండీగఢ్. రెండింటికి గర్ ఒకటే, గర్ అంటే హోమ్ కదా. ఆ తర్వాత ఇక్కడ ఏముంటుందని డౌట్ వచ్చిందంటే ఢిల్లీ. ఆల్రెడీ మనం నోట్ చేసుకున్నాం, ఢిల్లీ హార్ట్లా ఉంటుంది, ఇండియాకి హార్ట్లాగా మధ్యలో ఉంటుంది చూడండి. సో న్యూఢిల్లీ. సో ఇప్పుడు మనకి ఈ ఐపీఎల్ టీమ్స్ ఉన్నాయి కదా, వీటిని ఒకసారి చూడండి. ఇక్కడ కర్ణాటక అంటే ఏంటి, ఆర్సీబీ. బెంగళూరు ఉంటుంది ఇక్కడ. అయితే దీని తర్వాత
ఈ మూలన ఈ ముంబై ఇండియన్స్కి ఈ కర్ణాటకకి ఆర్సీబీకి మధ్యలో ఉండేదే గోవా. సో వీళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ బీచ్కి వచ్చేస్తూ ఉంటారు. అలా గుర్తుపెట్టుకోండి పైన కింద. ఆ తర్వాత ఈ కిందకు వచ్చేయండి కేరళ. ఒకప్పుడు కేరళ కూడా ఆడిది మధ్యలో, కొచ్చి టస్కస్ అనేవారిదాన్ని. ఇది కేరళ. సో లక్షద్వీప్, ఇవన్నీ లక్షద్వీప్ అని ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈసారి తమిళనాడు, ఇది చెన్నై సూపర్ కింగ్స్, చెన్నై మూలన ఉంటుంది దీనికి మధ్యలో. అండ్ పుదుచ్చేరి ఇక్కడ ఉంటుంది. సో ఇవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాం. ఇది కూడా తమిళనాడుకి సంబంధించింది. అయితే ఇక్కడ ఒకటి మిస్ చేసామా, డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ ఇక్కడ ఉంటాయి. డామన్ డయ్యూ, దాద్రా నగర్ హవేలీ వీటిని గుర్తుపెట్టుకోవాలి. డీడీలు, డీడీ 2 డీలు వస్తాయి ఇక్కడ. అండ్ ఇంకొకటి చెప్తాను, గెస్ట్ చేయండి. ఒడిస్సా, ఛత్తీస్గఢ్. నేను ఆల్రెడీ ఒడిస్సా ఎక్కడ ఉంటుందని చెప్పాను, ఏపీ పైన ఉంటుంది, మీ అందరికీ తెలుసు. మనకి శ్రీకాకుళం అటు సైడ్ ఉండేవాళ్ళు, మీలో విజయనగరం ఉండే వాళ్ళకి ఈ పైన ఒడిస్సా ఉంటుందని మీ అందరికీ తెలుసు. ఈ పైన గుర్తించేయచ్చు మీరు ఈజీగా. మన తర్వాత ఛత్తీస్గఢ్. సో ఈ బార్డర్లో ఉండే వాళ్ళకి కూడా ఐడియా ఉంటుంది, ఛత్తీస్గఢ్ కూడా మనకి దగ్గరగా ఉంటుందని. ఈ పైన ఛత్తీస్గఢ్ ఉంటుంది. సో మనకి ఒక బార్డర్ టచ్ అవుతూ ఉంటుంది. సో ఛత్తీస్గఢ్. సో ఇంకా ఉన్నాయి కూడా, ఆల్రెడీ మనం డిస్కస్ చేసినవే. ఇంతకుముందు చెప్పాను ఇక్కడ ఏముంటుందని చెప్పాను. బంగ్లాదేశ్కి పక్కన బంగ్లాదేశ్, బీఫర్ బెంగాల్. ఏ బెంగాల్? వెస్ట్ బెంగాల్. వెస్ట్ సైడ్ ఉంది కాబట్టి వెస్ట్ బెంగాల్. కాబట్టి దీని తర్వాత జార్ఖండ్ అంటే ధోని ఉండేది జార్ఖండ్లో, రాంచీ. పైన ఉండేది బీహార్. జార్ఖండ్, బీహార్ ఒకప్పుడు కలిసి ఉండే, తర్వాత విడిపోయినాయి. సో పైన బీహార్, కింద జార్ఖండ్. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ ప్రదేశాలు. అండ్ బీహార్, జార్ఖండ్. దీని తర్వాత ఇంకా గుర్తించాల్సిన ఉన్నాయి. ఇక్కడ ఉండేవి చాలా కొంచెం హార్డ్గా ఉంటాయి, మనం ఎందుకంటే ఎక్కువగా వింటూ ఉన్నాం. ఈ పైవన్నీ ఐపీఎల్ టీమ్స్లో మీకు వచ్చేసినాయి. మీకు కూడా కొద్దిగా గొప్ప ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వాటి మీద ఫోకస్ చేస్తారు. అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అయితే ఈ కింద ఉన్నది, అంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం. సరే, ఇప్పుడు చెప్పేవి చాలా మైండ్ పెట్టాలి మీరు. సో నేను చెప్పిన ఆర్డర్లోనే గుర్తుపెట్టుకోండి. సో ఆల్రెడీ ఇక్కడ ఒకటి చెప్పాను, ఈ పైకి లేచి వచ్చేది మీరు దీన్ని మర్చిపోవాలి. ఇది మంద కాదు, ఇది నేపాల్. ఒకప్పుడు మనలో ఉండేది, ఇప్పుడు డివైడ్ అయిపోయిన తర్వాత. సో ఇప్పుడు నేపాల్ మంద కాదు, ఈ పైకి లేచేది మంద. ఇక్కడ చూడండి, ఈ పైకి లేచిందాన్ని సిక్కిం అంటారు. సో ఇక్కడ ఏం జరిగిందంటే సిక్ అయ్యి పక్కన పైకి వచ్చినట్టు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే జస్ట్ చెప్పేది. సో దాని తర్వాత ఇక్కడ ఉండేది మధ్యలో గుర్తుపెట్టుకోండి. ముందు మధ్యలో గుర్తుపెట్టుకుంటే అస్సాం. ఈ మధ్యన చాలాసార్లు మీమ్స్ వస్తూ ఉంటాయి, అస్సాం ట్రైన్ ఎక్కినట్టు. సో ఇది అస్సాం మాట. ఏదైనా టీం ఓడిపోతే అస్సాం ట్రైన్ ఎక్కిస్తారు మీమ్స్లో, కాబట్టి మీకు బాగా పరిచయం ఉంటుంది. అండ్ దీని తర్వాత ఈ పైన అరుణాచల్ ప్రదేశ్. జనరల్గా పైన ఉంటుంది అరుణాచల్. యాక్చువల్గా అస్సాం మధ్యలో ఉన్నది, ఎలా గుర్తుపెట్టుకోండి. స్ట్రైట్గా అస్సాం వచ్చేసిన తర్వాత అన్నిటికంటే పైన అరుణాచలం అనే కొండ ఇలాంటివి గుర్తుంటాయి కదా, యాక్చువల్గా పైన ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే NMM. సో నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, NMM. అండ్ దాని తర్వాత 3 Mలు ఉంటాయి, మధ్యలో ఒక టీ ఉంటుంది, ఒక టీ. సో టీ ఎలా ఉంటుంది, ఇలా పొడుగ్గా ఉంటుంది. సో NMM గుర్తుపెట్టుకోండి, మీరు కోడ్ రాసుకోండి. N అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, నాగాలాండ్. మనకి చాలామంది ఇక్కడ నుంచి వస్తున్నారు ఈ మధ్యన ఇంగ్లీష్ అది నేర్పించడానికి. ఈ స్టేట్స్ నుంచి మన స్టేట్స్కి వచ్చి నేర్పుతున్నారు. సో మణిపూర్ నుంచి కూడా, ఎందుకంటే వాళ్ళ బార్డర్ స్టేట్స్ అదర్ స్టేట్స్కి, అదర్ కంట్రీస్కి దగ్గరలో ఉండటం వల్ల వాళ్ళు ఎక్స్ప్లోర్ అయ్యి నేర్చుకోవడం జరుగుతుంది. సో ఈ బార్డర్ నుంచి వచ్చారని గుర్తుపెట్టుకోండి, వాళ్ళందరినీ గుర్తుపెట్టుకోవాలి. నాగాలాండ్ టీచర్స్, మణిపూర్ టీచర్స్. చాలామంది చైనా అంటారు, యాక్చువల్గా అది చైనా బార్డర్. అండ్ మిజోరాం, NMM మిజోరాం. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ముందు ఏ వస్తుంది, తర్వాత ఐ వస్తుంది, ఆ రకంగా గుర్తుపెట్టుకోండి. N ఫస్ట్ నాగాలాండ్, గుర్తు మర్చిపోతే NMM. ఇలాగ NMMS అని టెస్ట్ పెట్టుకుంటారు కదా, ప్రతిదీ కోడ్ పెట్టుకోండి, NMMS. సో ఇది NMMS అంటే నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. సో ఇది ఎలా గుర్తుపెట్టుకోండి. అండ్ దీని తర్వాత ఇవి 3 క్లియర్ అయిపోయినాయి కదా, ఈ వరుసగా ఇదంతా పార్ట్ అంతా కవర్ చేసాం కదా. ఈ పార్ట్ అంతా కవర్ చేసిన తర్వాత మన దగ్గరికి రావాల్సింది ఏంటంటే టీ షేప్లో ఉంటుంది కదా, టీ. ఈ లోపల టీని ఎక్కడ ఊహించుకోండి, కానీ టీ అంటే ఒక తోకలా తగిలింది. సో టీ అంటే త్రిపుర. సో ఇది త్రిపుర 3. అండ్ తర్వాత అస్సాంకి కింద మేఘాలయ. నేను ఒకటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోవడానికి, ఇక్కడ బంగ్లాదేశ్ ఉంది, ఇది చిన్న ఇండియాలో ఉంటుంది, ఒకప్పుడు ఇండియాలోనే పార్ట్ ఇది బంగ్లాదేశ్. సో దీనికి ఏదైనా పాకిస్తాన్కి దీనికి మధ్యన ఇబ్బంది వచ్చినప్పుడు కూడా ఇండియానే క్లియర్ చేసింది, పాకిస్తాన్తో వారు ప్రకటించుకొని. అది కూడా మీకు హిస్టరీలో ఉంటుంది. మేఘాలయ ఈ పైన మేఘంలో ఉంది చూడండి,
ఈ ఈ ఈ బంగ్లాదేశ్ పైన మేఘంలో ఉంది కదా, ఇది బంగ్లాదేశ్ని ఒక బంగ్లా అనుకోండి. బంగ్లా మీద ఏం కనిపిస్తుంది? బంగ్లా మీద మేఘం కనిపిస్తుంది, మేఘం. సో అలా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సిక్ పర్సన్ ఉన్నాడు, అస్సాం ట్రైన్ ఎక్కేసాడు, క్యూర్ చేయించుకోవడానికి అనుకోండి. సో గుర్తుపెట్టుకోవడం కోసం మాత్రమే ఇవన్నీ. సో అరుణాచల్ ప్రదేశ్, అరుణాచల్ కొండ అని చెప్పాను, NMMS అని చెప్పాను. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి. ఇంకా IPL టీమ్స్ అంటారు మీకు బాగానే గుర్తుంటాయి. సో ఈ మ్యాప్ క్లియర్ చేసుకున్నాం, ఒక క్విక్ రివిజన్ చేసుకోవచ్చు. బట్ ఇవన్నీ రివిజన్ చేసుకోవడానికి మీరు చాలా క్విక్గా చూడండి. సో లడాక్, జమ్మూ కాశ్మీర్ స్టార్టింగ్లో తెలిసింది. ఇక్కడ పంజాబ్, హర్యానా రెండు పక్క పక్కన ఉండే గొడవ పెట్టుకునే మళ్ళీ విడిపోయి వాటర్ కోసం అది ఇది అని చెప్పాను. తర్వాత ఇక్కడ రాజస్థాన్ మీకు తెలుసు. మీకు తెలిసినవి బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కొన్ని కోడ్స్తో గుర్తుపెట్టుకోండి. వాటికి మధ్యలో ఉండేది ఇదిరా, దాని పక్కన ఉండేది ఇది అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఖండం కట్ అయిపోయింది అంటే ఉత్తరాఖండ్. తర్వాత ఇది కూడా చెప్పాను. తర్వాత ప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్, కింద దానికి ఉత్తరాన ఉండేది ఉత్తరప్రదేశ్. ఉత్తరం అంటే తెలుసు కదా మీరు, నార్త్. అండ్ తర్వాత మధ్యలో ఉండేది మధ్యప్రదేశ్. తర్వాత ఇంకా ప్రదేశ్ ఏంటి, మన దగ్గర ఉండేది ఆంధ్రప్రదేశ్. మనం ఆంధ్రప్రదేశ్ మేబీ తెలంగాణలో చూడొచ్చు. సో మన టూ స్టేట్స్, తెలుగు స్టేట్స్. అయితే మహారాష్ట్ర ఈ కింద ఉండేది మహారాష్ట్ర. ఇక్కడ ముంబై ఇండియన్స్ అది ఇది అని చెప్పాను. సో ఇది ఈ తెలిసిన వాటి నుంచి గుజరాత్, ఈ మూల ఉండేది గుజరాత్ గుర్తుపెట్టుకోవడానికి. ఇక్కడ నర్మదా అనేది ఉంటుంది, ఈ పైన రాజస్థాన్, తర్వాత పంజాబ్, ఇక్కడ హర్యానా నేను ఆల్రెడీ చెప్పాను. ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడాక్. తర్వాత బీహార్. ఇక్కడ నేను మళ్ళీ కింద నుంచి వద్దాం. తమిళనాడు మీ అందరికీ తెలిసింది. ఇంక ఇది చెన్నై సూపర్ కింగ్స్, ఇదేమో కేరళ. ఇక్కడేమో దీనికి పక్కన కేరళ ఉంటుంది, రెండు కేలు. పైన కర్ణాటక, బెంగళూరు, RCB. అండ్ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. అయితే 2 తెలుగు స్టేట్స్ గురించి మనకు తెలుస్తుంది. అండ్ తర్వాత ఈ పైన ఒడిశా అని చాలా మంది బోర్డర్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. పక్కన ఇటు కాకుండా మనకు తెలియదు ఏముంది, ఛత్తీస్గఢ్. దీన్ని మధ్యలో ఉండేది ఛత్తీస్గఢ్ కదా, ఇది ఇదని తెలుసు, ఇది పక్కన ఇదని తెలుసు, మధ్యలో ఉండేది ఛత్తీస్గఢ్. సో కోడ్స్ పెట్టచ్చు, కానీ బాగోతా మీరు ఏదైనా పెట్టుకోండి, మీ కన్వీనియన్స్ వదిలేస్తున్నాను, మీరు పెట్టుకోగలుగుతారు. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్, ఇటు సైడ్ చూడండి, వెస్ట్ బెంగాల్, ఈ బెంగాలీ అది కూడా చెప్పాను. ఆ తర్వాత ఈ పక్కనంతా చూసుకోండి. ఈ సిక్కిం కట్ చేసేస్తే కిందేమో జార్ఖండ్, ధోని, రాంచీ అని చెప్పాను. ఆ పైన ఏమో బీహార్. సో ఉత్తరప్రదేశ్, బీహార్. సో ఇవన్నీ గుర్తున్నప్పుడు ఇప్పుడు వీటి క్యాపిటల్స్ కోసం ఈజీగా వెళ్ళిపోతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇవన్నీ గుర్తున్నాయి. గోవా గుర్తుపెట్టుకోండి. అండ్ మనకి A to Z క్లియర్. సో చాలా బాగా ప్రాక్టీస్ చేసామంటే, ఇంత ఫుల్గా ప్రాక్టీస్ చేశారంటే ఇంకా మళ్ళీ దేంట్లోనే చూడడం అవసరం లేదు. సో నెక్స్ట్ దగ్గరికి వెళ్దాం. సో నెక్స్ట్ పైన ఇచ్చాను కదా క్యాపిటల్స్. సో క్యాపిటల్స్ దగ్గరికి వద్దాం. చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, క్యాపిటల్స్ ఐడియా ఉండాలి. నీకు క్యాపిటల్స్ ఐడియా ఉంటేనే మాత్రమే, మీకు ఒక మ్యాప్ ఇస్తాను, దాన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి లాస్ట్లో. సో క్యాపిటల్స్ ఐడియా ఉంటేనే మీకు చేయగలుగుతారు. సో తెలుసా మీకు, ఇక్కడ తమిళనాడు దాంట్లో ఉండేది యూనియన్ టెరిటరీ ఉంటుంది, పుదుచ్చేరి అండ్ చెన్నై. తమిళనాడు అంటే ఏంటి, CSK అని గుర్తు రావాలి. పుదుచ్చేరి పైన చెన్నై. చెన్నై అయితే ఆంధ్రకి దీనికి బోర్డర్లో ఉంటుంది ఈ చెన్నై, గుర్తుపెట్టుకోండి. అది కూడా బీచ్. మ్యాచెస్ జరుగుతున్నప్పుడు IPL మ్యాచ్లో బయట బీచ్ అది చూపిస్తూ ఉంటాడు, అది గుర్తు చేసుకోండి. అండ్ తర్వాత తిరువనంతపురం. ఈ తిరువనంతపురం ఇక్కడ దాన్నే కేరళ తిరువనంతపురం. సో ఎప్పుడైనా పేర్లను బట్టి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నార్త్ స్టేట్స్కి వచ్చే పేర్లు ఒకలా ఉంటాయి, సౌత్ స్టేట్స్కి ఒకలా ఉంటాయి. తమిళ్, మలయాళం వీళ్ళ స్టేట్స్ పేర్లు చూడండి. పురం అది వచ్చిందంటే మనకి తెలిసి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ తెలుసు, మనకి చెన్నైకి తెలుసు ఇది తమిళనాడు అని. బెంగళూరుకి ఆల్రెడీ మీకు కర్ణాటక అని తెలుసు. సో ఇక్కడ బెంగళూరు లోపలికి ఉంటుంది, బయటకు ఉండదు. సో ఒక మ్యాచ్లో స్టేడియం బయటికి 6 కొడితే అక్కడ రోడ్డు ఉంటుంది, కానీ ఇక్కడ ఏం బీచ్ ఏమి ఉండదు. బట్ చెన్నైలో అలాగ ఉండదు. అయితే నెక్స్ట్ ఆంధ్ర పైన తెలంగాణ ఉంటుందని మీ అందరికీ తెలుసు. అయితే తెలంగాణ, హైదరాబాద్ అని తెలుసు. దీని మధ్యలో చుక్క పెట్టండి, ఇక్కడ ఇమాజిన్ చేసుకుని, లేదంటే ఇక్కడ ఏపీని ఇమాజిన్ చేసుకుని పైన చుక్క పెట్టండి. ఇలా ఎంత డిస్టెన్స్, ఈ వంపు ఉంది చూడండి, ఈ వంపు నుంచి కొంత డిస్టెన్స్ ఇలా వెళ్ళండి, ఎగ్జాక్ట్ అవసరం లేదు. అండ్ దీని తర్వాత ముంబై, దేనికి క్యాపిటల్? సో మీ ముంబై ఇండియన్స్ ఈ మూలలో ఉన్నది, ఈ బీచ్ దగ్గర. కాబట్టి ఇది కూడా బీచ్ దగ్గర ఉండే చెన్నై, ఇక్కడ ముంబై. సో మీకు నచ్చితే టీమ్స్ నచ్చితే కాబట్టి ఈ రకంగా చెప్తున్నాను, గుర్తుంటుంది, కాన్సన్ట్రేట్ చేస్తారు. పనాజీ అంటే ఇక్కడ గోవాకి పనాజీ. గో అన్నాడు, గోవాకి గో అన్నాడు. గో అంటే వెళ్ళమని, ఎక్కడికి వెళ్ళమని? గోవా వెళ్ళమని. ఎందుకంటే పెన్ తెచ్చుకోమని, పెన్ తెచ్చుకోవాలి. హిందీ వాళ్ళు జీ అంటారు రెస్పెక్టెడ్గా. అలాగా ఈ మధ్యలో ఏదైనా వస్తే మీకు చెప్తాను. మహారాష్ట్ర మీ ముంబై ఇండియన్స్ కాబట్టి నేను ఏం చెప్పనవసరం లేదు. అండ్ దీని తర్వాత గుర్తుపెట్టుకోండి అలాగా. అండ్ గాంధీనగర్, గుజరాత్ గాంధీనగర్, దండి మార్చి స్టార్ట్ చేశాడు కదా గాంధీజీ. మరి మీకు హిస్టరీ చదివినప్పుడు ఇక్కడ గుజరాత్ అంటే గాంధీజీ గుర్తు రావాలి. మోదీ కూడా ఎక్కువ గుజరాత్ స్టేట్కి చెందినవాడు కాబట్టి కొంచెం ఇది గాంధీనగర్. ఇలా చూడండి, ఇక్కడ ఏం గమనించాం అంతకుముందు? కాండ్లా పోర్ట్ గమనించాం. ఇక్కడ మళ్ళీ కింద నర్మదా అనేది గమనించాం. అవన్నీ గుర్తు చేసేసుకోవాలి, ఫ్లాష్ బ్యాక్ అంతా గుర్తు వచ్చేయాలి. మీరు ఆ ప్లేస్కి వెళ్ళేటప్పటికి అక్కడ అన్నీ చూసామని గుర్తు చేసుకోవాలి. సో ఫస్ట్ ఇప్పుడు రాజస్థాన్ అంటే మీకు జైపూర్ గుర్తు రావాలి.
సో హిస్టరీలో వస్తూ ఉంటుంది. అండ్ మనకి ఇక్కడిక్కడ తెలిసినవి చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి, సో మనది కాబట్టి. అండ్ హైదరాబాద్ అంటే తెలంగాణ అంటే హైదరాబాద్, ఇవి మనవి కాబట్టి మనకు గుర్తుంటాయి. సో ఇక్కడ ఒకటి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ వెళ్దాం మనకి దగ్గరలో ఉండేవి. సో ఒడిస్సా అంటే భువనేశ్వర్. సో క్రికెట్లో భువనేశ్వర్ కుమార్ ఉంటాడు కదా, గుర్తుపెట్టుకోండి ఒడిస్సా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పైన భువనేశ్వర్ కుమార్ ఏం చేశాడు, ఇక్కడ శ్రీకాకుళం దాకా వచ్చి ఈ పైన భువనేశ్వర్లో ఆగాడు భువనేశ్వర్ కుమార్. సో మీకున్న క్రికెట్ కానీ ఏది ఉంటే ఆ నాలెడ్జ్తో మనకు ఉన్నదాన్ని లింక్ చేసుకోవాలి, అప్పుడు బ్రెయిన్లో స్టెబిలైజ్ అవుతుంది. సో మీకు ఎలా కావాలంటే అలా గుర్తుపెట్టుకోండి. బట్ ఇక్కడ చూడండి కేకేఆర్ ఎక్కడ ఉంది, కోల్కతా అంటే బెంగాల్. సో కేకేఆర్. అండ్ తర్వాత సో ఇంతలా ఐపీఎల్ టీమ్స్ గురించి డిస్కస్ చేసుకుంటాం కదా, మీ నచ్చిన టీం కింద కామెంట్ చేయండి. అండ్ దీని తర్వాత మనకి షిల్లాంగ్, ఇక్కడ మనకు వచ్చేవి చాలా ఉన్నాయి నేర్చుకోవాల్సినవి. సో ఇప్పుడు వచ్చేది బీహార్. సో ధోనికి తెలిసిన వాళ్ళందరూ ఇక్కడ జార్ఖండ్ అంటే రాంచీ అని, సిఎస్కే ఫ్యాన్స్కి ధోని ఫ్యాన్స్కి తెలుస్తుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఒకటి ఉన్నది, ఈ మధ్యలో ఉండేదాన్ని ఏమని చెప్పాను, మధ్యప్రదేశ్ అని చెప్పాను. సో మరి మధ్యప్రదేశ్ అంటే భోపాల్. సో మధ్యదారిలో పాలు ఒలిగాయి అనుకోండి, పాలు వంపితే ఏమైంది, భోపాల్. గోపాల్ ఏం చేశాడు, పాలు వంపాడు, భోపాల్ అయ్యాడు. కాబట్టి గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. ఇక్కడ రాజస్థాన్, ఎప్పుడైనా రాజు వస్తే ఆ రోజుల్లో ఏమనేవారు, జైలు పలికేవారు. అప్పుడు ఏమంటారు ఇక్కడ దీన్ని, జైపూర్. రాజస్థాన్ అంటే జైపూర్. కొంచెం గుర్తుపెట్టుకోండి, ఇవి ఆల్రెడీ వచ్చినాయి కాబట్టి కోడ్ అవసరం లేదనిపిస్తుంది, బట్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. లక్నో. సో ఇక్కడ ఉత్తరప్రదేశ్ అంటే లక్నో. సో ఉత్తరప్రదేశ్ అంటే సురేష్ రైనా, అండ్ గుర్తుండకపోవచ్చు మీకు, లక్నో. సో ఉత్తరప్రదేశ్ అంటే ఉత్తరం అని తెలుసు, ఉత్తరం రాశాడు, నీకు లెక్క కలిసి వచ్చింది, నీకు లాటరీ వచ్చిందని. సో ఉత్తరంలో ఏముంది, నీకు లెక్క కలిసి వచ్చిందని ఉంది. అండ్ దాని తర్వాత అలా గుర్తుపెట్టుకోండి, డెహ్రాడూన్. ఇక్కడ కట్ చేసిన చోట డెహ్రాడూన్. సో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డూన్ పేరు గుర్తుంటుంది మీకు, డూన్ ఇక్కడ కాదా అని గుర్తుంటుంది. ఇక్కడ కట్ చేస్తే ఏమవుతుంది, డౌన్ అవుతుంది. డౌన్ అనుకునేటప్పటికి ఇక్కడ ఏమంటున్నాడు, డూన్ అంటున్నాడు. సో డూన్ డెహ్రాడూన్. కోయి అన్నట్టు ఉంది. సిమ్లా. పైన ఒకటి చూద్దాం, లేహ్. సో లడాక్ ఒకటి, ఇక్కడ జమ్మూ ఒకటి. జమ్మూకి 2 క్యాపిటల్స్ ఉంటాయి, ఒకటి కూడా ఉండవు. సో జమ్మూ. శ్రీనగర్ ఒకటి, వేసవిలో శ్రీనగర్, నార్మల్ అప్పుడు జమ్మూ. సో జమ్మూయే. కాబట్టి జిమ్కి వెళ్తాడు. ఎవరితోటి, ఎక్కడికి వెళ్తాడు, వాళ్ళ ఫ్రెండ్ శ్రీతో వెళ్తాడు. జిమ్ము మీకు నచ్చినట్టు గుర్తుపెట్టుకోండి. స్టార్టింగ్లో లడాక్, ఎల్ ఫర్ లడాక్, లేహ్. 2 లెటర్లని కలుపుకోండి, ఎల్ఎల్. నీకు అర్థమైపోతుంది అమ్మ, మ్యాచింగ్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు అక్కడ ఇస్తాడు కదా, లడాక్ గుర్తుపెట్టుకోని అవసరం లేదు, ఎల్లతో వచ్చింది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ లేహ్. 3 అక్షరాలని గుర్తుంటుంది. దాని తర్వాత ఇంకా ఫోకస్ చేద్దాం. నెక్స్ట్ బీహార్ దగ్గరికి వద్దాం. పాట్నా. సో గుర్తుపెట్టుకోవడానికి చాలా చెప్పచ్చు, కానీ కొంచెం చెప్దాం వద్దని ఆగిపోతా ఉన్నాను. బీహార్ దాన్ని వేరేగా మార్చుకోండి, ఇంకా అలా చెప్పాలంటే బీహార్. సో మీరు బీ హ్యాపీ అని గుర్తుపెట్టుకోండి. బీ హ్యాపీగా ఉండాలంటే, ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి, పాటలు పాడుకుంటూ ఉండాలి. పాట్నా. బీ హ్యాపీగా ఉండాలంటే పాటలు పాడుకోండి, హ్యాపీగా ఉంటారు. కాబట్టి పాట్నా. సో ఎగ్జామ్ హాల్కి వెళ్తారు కదా, అప్పుడు కానీ పాడకండి. ఛత్తీస్గఢ్. సో ఇక్కడ చూడండి 2 ఉన్నాయి, ఛత్తీస్గఢ్ ఇక్కడ. సో ఛత్తీస్గఢ్. సో మనం గుర్తుపెట్టుకోవడానికి చెప్పచ్చు, కానీ అది ఎలా మారుతుందో మళ్ళీ అది ఒకటి ఆలోచిస్తున్నాను. సో ఇంకొకటి చాలా చెప్పచ్చు, ఫన్నీగా ఉండేది. సో ఛత్తీస్గఢ్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి చెప్పాను ఆల్రెడీ, 2 స్టేట్స్కి మధ్యన ఛత్తీస్గఢ్ ఉంటుంది. ఒకటేమో హర్యానా, ఒకటేమో
పంజాబ్, రెండింటికి మధ్యన ఛత్తీస్గఢ్. మరి ఛత్తీస్గఢ్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, హర్యానా ఉంది, పంజాబ్ ఉన్నాయి. రెండు కలిపి ఆ స్టేట్స్లో వాళ్ళందరూ వచ్చి చెత్త వేస్తున్నారంట. చెత్త పట్టుకొచ్చి అక్కడ వేస్తున్నారు. క్యాపిటల్ సిటీలోనే ఛత్తీస్గఢ్లో వేస్తున్నారు. ఇద్దరికి కలిపి ఉంది కదా, మరి ఇద్దరికి పట్టుకొచ్చి వేసేస్తున్నారు. వేయకూడదు కదా, తప్పు కదా, గుర్తుపెట్టుకోవడానికి చెప్పాను. అండ్ మధ్యలో సిమ్లా. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే చండీగఢ్. సో కాబట్టి ఇది చండీగఢ్ కాబట్టి కొంచెం కన్వర్ట్ చేసుకుందాం. సో హర్యానా తర్వాత ఇంకోటి ఏంటి, పంజాబ్. సో అది మర్చిపోండి, ఇప్పుడు చెప్పేది గుర్తుపెట్టుకోండి. హర్యానా పంజాబ్ ఇక్కడ ఏంటంటే వాటర్ కోసం వీళ్ళు డివైడ్ అయిపోయారు. సో రెండు స్టేట్స్ మాకు వాటర్ ఎక్కువ కావాలని ఎవరికి పూజ చేస్తున్నారు? చండీ దేవత ఉంటుంది, చండీ మాత పూజ చేస్తున్నారు. సో అలా గుర్తుపెట్టుకోండి. సో రిలీజియన్స్ ఏం నేను చెప్పట్లా, జస్ట్ గుర్తుంటానికే చెప్తున్నాను అంతే, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. అండ్ నెక్స్ట్ది పైన ఉన్నవి మిగతా కూడా చూద్దాం. సో దాని తర్వాత ఇంకా స్టేట్స్ ఏమున్నాయి, ఇటు సైడ్ ఉన్న వాటికి గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న మ్యాక్సిమం కంప్లీట్ చేసాం. సో ఒకసారి రివిజన్ చేసుకుంటూ ఉండండి మీరన్నీ. అండ్ ఇక్కడ ఉన్నది ఒకటి చూడండి, డామన్ డయ్యూ. ఇది కూడా యూనియన్ టెరిటరీ అన్నమాట. యూనియన్ టెరిటరీస్ నార్మల్గానే గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కవరత్తి, తిరువనంతపురం. ఇక్కడ చూడండి లక్షద్వీప్, కవరత్తి. సో లక్షద్వీప్, కవరత్తి అది కూడా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఈ లోపల ఏదోటి మనకి తట్టినప్పుడు ఇంకోటి చెప్తాను. అండ్ దాని తర్వాత ఇటు సైడ్ అన్నా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్, సిక్కిం, గ్యాంగ్టక్. సో దీంతో పాటు ఇక్కడ ఒకటి ఛత్తీస్గఢ్, రాయ్పూర్. ఇంతకుముందు పెట్టాను కదా, కొంచెం మార్చుకోండి, ఇది ఫ్లోలో వచ్చింది. సో అది కొంచెం కవర్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఈ చెత్త ఎక్కడి నుంచి వస్తుంది, దీన్ని కూడా అలా గుర్తుపెట్టుకోండి, పర్వాలేదు. మనకు తెలిసిన స్టేట్ ఏంటంటే మధ్యప్రదేశ్ అమ్మ. ఇక్కడ మనకు తెలుసు, ఆ పైనుండే రాంచీ, ధోని కాబట్టి గుర్తుంటాడు. ఈ పక్కన ఉండే ఒడిశా, అది కూడా గుర్తుంటుంది. వీళ్ళందరూ పట్టుకొచ్చి పాపం ఈ చెత్త పట్టుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. మరి చెత్త వేసినప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది కదా. చెత్త వేసినప్పుడు వీళ్ళందరినీ ఏమన్నాడంటే ఇంకా వాళ్ళ కోపం వచ్చేసి రాళ్ళతో కొట్టారు, రాయ్పూర్ వచ్చేసింది. సో గుర్తుపెట్టుకోవడానికి నమ్మేదాన్ని. సో రాయ్పూర్ అయిపోయింది అది. అండ్ దాని తర్వాత పైకి వెళ్ళండి, ఇంకా చూసుకుందాం. ఇంకా నెక్స్ట్ ఈ కింద షిల్లాంగ్, మేఘాలయ. సో ఇక్కడ బంగ్లా ఉంది. బంగ్లా ఉన్నప్పుడు బంగ్లా మీద మేఘాలు ఉన్నాయి. అప్పుడు వీళ్ళకి ఏమనిపించిందంటే సిల్లీగా ఉండి లాంగ్ డ్రైవ్కి వెళ్దాం అనుకున్నారు. లాంగ్ డ్రైవ్ ఎందుకది, మేఘాలయ కాబట్టి. సో హ్యాపీగా ఉన్నారు, సిల్లీగా ఉన్నారు. సో మీరు కూడా హ్యాపీగా ఉండండి. అండ్ తర్వాత మనం గుర్తెట్టుకోవాల్సింది ఇక్కడ ఇటానగర్ ఉంది. ఇటానగర్ అంటే అరుణాచల్ ప్రదేశ్. సో వీళ్ళందరూ ఎక్కడో కొండ దగ్గరికి వెళ్దాం అనుకున్నారు, అరుణ. అయితే అంత దూరం వెళ్ళిపోయింది పాపం, పైకి అన్ని హిల్స్, హిమాలయస్ ఇవన్నీ చూద్దామని. కాకపోతే తనకి ఈట్ చేయడానికి ఏమీ దొరకట్లా. ఇటానగర్, అప్పుడు ఇటానగర్ వెళ్ళింది. అప్పుడు ఫుడ్ బాగా దొరికింది అక్కడ. సో నిజానికి మనకి ఇది కూడా అయిపోయింది. అండ్ తర్వాత అస్సాం, ఇంకా చూడండి మణిపూర్, ఇవన్నీ మనం చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ది మనం నాగాలాండ్ కదా, కోహిమా. మనకి నాగాలాండ్ అంటే జనరల్గా ఒక ఫేమస్ ఉంటుంది అక్కడ వాళ్ళు తినే ఫుడ్. సో దాని గురించి వద్దాం. కాకపోతే ఇక్కడ కోహిమా. సో జస్ట్ మనం గుర్తుపెట్టుకోవడానికి నాగాలాండ్, కోహిమా. దాని తర్వాత నాగాలాండ్ తర్వాత ఏముంటుంది, ఎన్ఎంఎంఎస్ అన్నాను కదా, ఎంఏ వచ్చేది మణిపూర్. తర్వాత మణిపూర్. సో మణిపూర్ దగ్గర ఏమొస్తుంది, ఇంపాల్. సో ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంపాల్ కదా, ఐఎంపీ అనుకోండి. ఐఎంపీ అని గుర్తుపెట్టుకోండి. మనీ ఇంపార్టెంటే, కానీ మనీయే లైఫ్ కాదు. ఐఎంపీ. ఆ తర్వాత మిజోరాం, ఎన్ఎంఎంఎస్ కదా, మిజోరాం. సో మిజోరాంకి ఏమొస్తుంది, ఐజ్వాల్. సో ఐజ్వాల్ ఇక్కడ మిజోరాం ఉంటుంది, మూడోది తెలుసు కదా ఎన్ఎంఎంఎస్లోని, ఐజ్వాల్. సో మిజోరాంలో రామ్కి సంబంధించిన పూజ చేస్తున్నారు. పూజ చేస్తున్నప్పుడు ఐజ్వాల్. జ్వాల అంటే ఏంటి, మీరు అందరూ రామాయణం అది చదువుకుంటూ ఉంటారు కదా, ఈ యజ్ఞాలు యాగాలు చేసేటప్పుడు వేడి వస్తుంది, అది జ్వాల అని గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత మనీ అంటే ఇంపాల్. తర్వాత నాగాలాండ్. సో ఇప్పుడు ఐజ్వాల్ కూడా అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఒకటి మిగిలింది, ఒకసారి అదేంటో ఒకసారి చూద్దాం. సో అదేంటంటే ఐజ్వాల్ కంప్లీట్ చేసాం కదా. ఐజ్వాల్ అయిపోయిన తర్వాత నేను ఎన్ఎంఎంఎస్ అని చెప్పాను. ఎన్ఎంఎంఎస్ అని చెప్పిన తర్వాత అది ఒక పక్కన పార్ట్ కట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత టీ షేప్ గురించి చూసుకుంటాం మనం. అయితే మిజోరాం, ఐజ్వాల్ అయిపోయింది. అండ్ తర్వాత ఇప్పుడు వచ్చేది
త్రిపుర. మరి టీ షేప్ ఉంటుందని చెప్పాను కదా, ఆ టీ షేప్లో త్రిపుర వస్తుంది. త్రిపురకి ఏంటి? అగర్తల. మరి అగర్తల ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇప్పుడు త్రిపుర అంటే మనం త్రిపుర అని ఒక అమ్మాయి గుర్తుపెట్టుకోండి. త్రిపుర ఏం చేసిందంటే పూజలు ఎక్కువ చేస్తూ ఉంటుంది అనమాట. అగరబత్తీలు బాగా బాగుంటాయి అనేసి ఇక్కడికి వచ్చి కొనుక్కుంది అగర్తలలో. అగరబత్తి. సో అగరబత్తి. అండ్ దీని తర్వాత నెక్స్ట్ చూద్దాం, మనం ఒకటి మిస్ చేసాం. అస్సాం, డిస్పూర్. సో జనరల్గా మీకు మీమ్స్లో అట్లా వస్తాయి అస్సాం ట్రైన్ ఎక్కినట్టు, అంటే ఇలా దూరంగా వెళ్ళిపోతున్నట్టు. ఇంక ఈ టీమ్స్ అన్నింటిని కూడా ఓడిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నట్టు చూపించడానికి అస్సాం ట్రైన్ చూపిస్తారు. అయితే ఇక్కడ పాత సినిమాలో ఒక సినిమాలో ఉంటుంది అస్సాం అని, అంత అస్సాం అంటాడు. అయితే మీకు ఏంటంటే డిస్పూర్ కదా. సో పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు ఓడిపోతే అస్సాం ట్రైన్ ఎక్కుతారు. సో అస్సాం మంచిదే, అక్కడికి వెళ్ళి రికవర్ అవుతారని గుర్తుపెట్టుకోండి. సో దీన్ని నెగిటివ్ చేయకూడదు. నెక్స్ట్ది ఇంకేమున్నాయి, మొత్తం అన్ని ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసుకున్నాం. ఐ థింక్ రివిజన్ మిగిలింది. కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే వీటికి వచ్చేటప్పటికి కోడ్స్ మీకు స్ట్రెంత్ అవుతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మొత్తం అన్ని రివిజన్ చేసుకోండి. సో రివిజన్ కొద్దిగా చూడండి. లేహ్ స్టార్టింగ్లో, లేహ్, జమ్మూ కాశ్మీర్ అన్న తర్వాత ఇవి నేను కలిపి రివిజన్ చేస్తాను ఇప్పుడు మీకు. సో దీన్ని మనకి రివిజన్కి నేను ఇవ్వట్లేదు, ఒకసారి స్పీడ్గా చేద్దాం. అవసరం అయితే మీరు అన్ని ఏది డౌట్ ఉంటే అది చూసుకోండి. ఇక్కడ 7 సిస్టర్స్ అంటారు ఈ స్టేట్స్ని. వీటన్నిటిని ఎన్ఎంఎంఎస్తో పెట్టాను. ఎన్ఎంఎంఎస్ స్టేట్స్ని వాటి కంట్రీస్ని కోడ్స్తో చెప్పాను. అండ్ అలాగే మిగతా వాటన్నిటిని కోడ్స్తో చెప్పాను, ఆల్మోస్ట్ కోడ్స్తో చెప్పాను. సో ఇక్కడ సిక్కింకి కోడ్తో చెప్పాను. సిక్కిం అంటే సిక్ అని పెట్టుకున్నాం. సిక్ ఎవరంటే ఏంటి? గ్యాంగ్. ఒక గ్యాంగ్ మొత్తం వచ్చి అతన్ని తిట్టడం జరిగింది. అప్పుడు అతను బాధలో సిక్ అయిపోయాడు, ఒంట్లో ఆరోగ్యం కోల్పోయాడు. సో గ్యాంగ్ మొత్తం సిక్ అయ్యారు, లేదా గ్యాంగ్ మొత్తం ఇంకొక అతన్ని సిక్ చేశారు. సో ఇది గ్యాంగ్ టాక్ సిక్కింగ్, గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా కోడ్ లేకపోతే గుర్తుపెట్టుకోవడం కష్టమైతే మీరు నాకు కామెంట్ పెట్టండి, నేను మీకు కామెంట్ పెడతాను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ది ఇవి రివిజన్కి నేను మళ్ళీ ఇస్తాను మీకు, టెస్ట్ పెట్టే ముందు ఒకసారి చేసుకుందాం. ఇవి రెండు గుర్తుంటాయి మీకు, జమ్మూ కాశ్మీర్ అండ్ చండీగఢ్ రెండింటికి, పంజాబ్కి హర్యానాకి మధ్యలో, సిమ్లా హిమాచల్ ప్రదేశ్, తర్వాత ఉత్తరప్రదేశ్, ఇది నేపాల్. నేను అదే చెప్పాను మీకు, ఎలా కట్ చేసాను దీన్ని. ఇక్కడ ఉత్తరప్రదేశ్, లక్నో, ఢిల్లీ మధ్యలో ఉంటుంది, డెహ్రాడూన్, జైపూర్ రాజస్థాన్, రాజ్కి జై, గాంధీనగర్, గాంధీదాత గుజరాత్, డామన్, ముంబై ఇండియన్స్, బెంగళూరు ఆర్సీబీ, తిరువనంతపురం మన భాష. ఇట్ మీన్స్ ఇక్కడ సౌత్ స్టేట్స్లో ఉండేలాగా ఇలా మాట్లాడుతూ ఉంటారు. సో అన్నీ మన భాషలే. చెన్నై, సిఎస్కే, అమరావతి ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్, ఇవి రెండు మనకు బాగా గుర్తుంటాయి. ఈ పైన వెళ్తే భువనేశ్వర్ మన ఆంధ్రప్రదేశ్, వైజాగ్ వచ్చి ఇక్కడ శ్రీకాకుళం నుంచి భువనేశ్వర్ లాగేటి పైకి వెళ్ళని గుర్తెట్టుకోండి. కోల్కతా ఇక్కడ వెస్ట్ బెంగాల్లో, రాంచీ, ధోని పైన బీహార్ అంటే బీ హ్యాపీగా ఉండాలంటే పాటలు పాడుకోవాలి. అండ్ రాయ్పూర్, భోపాల్ మధ్యలో ఉన్నది భోపాల్, పాలు మధ్యలో పడిపోయినాయి. రాయ్పూర్ చెత్త, వీళ్ళందరూ కలిపి నలుగురు పట్టుకెళ్ళి ఇక్కడ చెత్త వేస్తుంటే రాయలు ఇసిరారు. లక్కు కోసం లెటర్ ఉత్తరం రాశాడు, ఏం రాయాలంటే ఉత్తరం రాశాడు. తర్వాత ఇవన్నీ కూడా చెప్పాను. ఇటానగర్, అరుణ ఇచ్చేటాకి ఇక్కడికి వచ్చింది ఇటానగర్. అండ్ డిష్పూర్, అస్సాం, పూర్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన వాళ్ళు అస్సాం ట్రైన్ ఎక్కారు రికవర్ అవడం కోసం. అండ్ తర్వాత కోహిమా, నాగాలాండ్. సో నాగాలాండ్లో నాగు అని గుర్తెట్టుకోండి. నాగు ఏం చేస్తుంది? కరుస్తుంది. సో కోహిమా, కే అంటే కరవడం, కోహిమా నాగు కరవడం. సో ఇక్కడ ఇలా ఉండేలాగా ఇదే. సో హిమ అంటే మంచు అంటే పైన ఉండే మంచు ఉంటాయి కొంచెం, నాగాలాండ్ అది. అండ్ తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా కోడ్ పెట్టాను. ఐజ్వాల్, మిజోరాంకి ఐజ్వాల్, రామ జ్వాల. అండ్ తర్వాత అగర్తల, త్రిపుర అగర్తల కొనడానికి వచ్చింది. సో మొత్తం ఇవన్నీ కూడా మనం కంప్లీట్ చేయడం జరిగింది కోడ్స్ ద్వారా. ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఇంకా 3 మిగిలాయి. 3 వాల్యుబుల్ థింగ్స్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇవి నేర్చుకున్నామంటే మనం మ్యాక్సిమం కాన్ఫిడెన్స్ వచ్చేసి ఉంటుంది మీకు ఎప్పటికీ. అండ్ ఇంకా కొంచెం కాన్ఫిడెన్స్తో మనం ముందుకు వెళ్ళాలి. సో నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయే చూడండి. సో ఫస్ట్ మనకి ఇవన్నీ హిస్టారికల్ మూమెంట్స్. గాంధీజీ చంపారన్. సో చంపారన్ మూమెంట్ మీకు గుర్తొచ్చే ఉంటుంది. ఎక్కడది? ఇక్కడ చూడండి, చంపారన్. ఇక్కడ గాంధీజీ గుజరాత్ కాబట్టి ఇక్కడ, మరి గుజరాత్లో ఎక్కడ ఏముంటుంది? దండి. సో దండి మార్చ్ గుజరాత్ నుంచి స్టార్ట్ చేశారని, అది డేట్ కూడా కామెంట్ చేయండి. క్వశ్చన్లో మనం నేర్చుకున్నాం, ఎన్సీఆర్టీ క్వశ్చన్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా, దాంట్లో నేర్చుకున్నాం దండి. అండ్ కామెంట్లో కూడా చెప్తాను, మీకు కామెంట్ వీడియో పెట్టాను కదా, అందులో ఉంటుంది. సో దండి అనేది హిస్టారికల్ మూమెంట్, గుజరాత్ గాంధీజీ. కానీ ఇక్కడ చంపారన్ అంటే ఏంటంటే బీహార్ దగ్గర చంపారన్ కేడా అని ఒకటి ఉంటుంది. ఆల్మోస్ట్ 1920s ముందు ఇక్కడ గాంధీజీ దీనికి హెల్ప్ చేస్తూ ఉంటారు అన్నమాట. నూలు కార్మికులు ఉంటారు కదా, వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఇక్కడికి వస్తారు. చంపారన్ మూమెంట్ అప్పట్లో ఎవరికి ప్రాబ్లం ఉన్నా వెళ్ళి మొత్తం దేశాన్ని అంతటినీ అలాగా నాయకత్వం వహిస్తూ ఉండేవాడు. సో అందరికీ లీడర్ అయ్యాడు.
నెక్స్ట్ చౌరీ చౌరా అనేది ఇక్కడికి వచ్చేసారంటే దీని కింద ఏమంటుంది మీకు తెలుసు కదా, ఉత్తరప్రదేశ్. ఈ ఉత్తరప్రదేశ్లో చౌరీ చౌరా. సో మీకు మామూలుగా కొద్దిగా హిందీ వస్తే చాలా పదాలు క్లియర్ అయిపోతాయి. చోరీ చోరా, నార్మల్గా చోరీ అంటే దొంగ, కాకపోతే ఇక్కడ చోరీ లేడీ, చోరా అబ్బాయి అనుకోండి. సో స్త్రీలింగ్ పుల్లింగ్ హిందీ కూడా చెప్పేస్తాను ఇక్కడ. ఈకారం స్త్రీ, ఈ వచ్చిందంటే స్త్రీకి వస్తుంది. ఆ లడ్కీ లడ్కీ, లడ్కీలో ఈ వచ్చిందంటే స్త్రీలింగ్. లడకా పుల్లింగ్, కా కీ స్త్రీలింగ్. కాబట్టి ఇక్కడ చూడండి చోరీ చోరా అంటే ఇదే చోరీ చోరా ఏం చేస్తున్నారు, ఉత్తరాలు రాసుకుంటున్నారు. ఉత్తరాలు బాయ్ గర్ల్, చోరీ చోరా చిన్నపిల్లలు అనమాట, బ్రదర్ అండ్ సిస్టర్. ఇక్కడ నెక్స్ట్ చూడండి ఇంకా హిస్టారికల్ మూమెంట్స్ ఏమున్నాయంటే జలియాన్వాలా బాగ్ మీకు బాగా గుర్తుంటుంది. జలియాన్వాలా బాగ్ ఎక్కడ గెస్ట్ చేయండి, ఇక్కడ ప్లేస్లో ఎక్కడ గెస్ట్ చేయండి, పంజాబ్. జలియాన్వాలా బాగ్ పంజాబ్, బాగా గుర్తుపెట్టుకోవాలి మర్చిపోకండి. సో పంజాబ్లో జలియాన్వాలా బాగ్ జరుగుతుంది. సో ఇది జలియాన్వాలా బాగ్ పంజాబ్. సో జలియాన్వాలా బాగ్, దీని పక్కనే లాహోర్ ఉంటుంది, పాకిస్తాన్కి సంబంధించింది, పక్క అనమాట. అండ్ ఆ తర్వాత ఇక్కడికి వచ్చేయండి గుజరాత్ దగ్గర మెనీ ప్లేసెస్ ఉంటాయి, ఎందుకంటే గాంధీజీకి దగ్గరగా ఈ గాంధీజీ స్టేట్ అనమాట, ఇది ఓన్ స్టేట్. కాబట్టి ఇక్కడ కొన్ని హిస్టారికల్ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి. చాలా వరకు స్టార్ట్ చేస్తూ ఉంటారు కదా. అహ్మదాబాద్లో ఇక్కడ కొంతమంది వీళ్ళు కూడా గాంధీజీ హెల్ప్ తీసుకున్నారు. అప్పట్లో కేడా, చంపారన్ కేడా అంటారు, చంపారన్ కేడా, అది కూడా ఇక్కడ ఉంది. అండ్ నెక్స్ట్ బర్దోలి. సో ఇవన్నీ హిస్టారికల్ ప్లేసెస్ గుర్తుపెట్టుకోండి. మేబీ ఇలా అడిగితే అప్పుడు మీకు ఇది హెల్ప్ అవుతుంది. చాలా వరకు ఇంక వ్యవస్థ హిస్టారికల్ ప్లేసెస్ ఒకటి కూడా మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో జలియాన్వాలా బాగ్ ఇక్కడ లాహోర్ పక్కనే ఉంటాయి. ఉత్తరాలు వేసేది చోరీ చౌరా, చంపారన్ బీహార్. గాంధీని గుర్తు చేసుకోండి. బీ హ్యాపీ, ఎప్పుడు చంప మీద కొట్టినా ఇంకో చంప చూపించేదే గాంధీ, గొప్ప మహాత్ముడు. కానీ ఇక్కడ ఏంటంటే చంప మీద కొట్టినా బీ హ్యాపీ అంటే ఏంటి, బీ హ్యాపీ అంటే ఏం గుర్తు రావాలి, బీహార్. సో బీహార్ అంటే బీ హ్యాపీ, చంపారన్ అంటే చంప, గుర్తుపెట్టుకోండి అలా. అహ్మదాబాద్ కేడా, బరుదోలి దండి, ఇవన్నీ కూడా గాంధీ గుజరాతే. సో ఈ కార్నర్ ఎలా పెట్టుకోండి, వరుసగా అన్ని కవర్ వచ్చేస్తాయి. అహ్మదాబాద్ ఏకేబీడి. సో మీరు ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి, మీకు సింక్ అయ్యేలాగా ఉంటుంది ఏకేబీడి. ఇక్కడ ఏకే కంపెనీలో. ఓకే, మరి ఇంకా మిగిలినవి కూడా చూద్దాం హిస్టారికల్ మూమెంట్స్. సో జనరల్గా మనకి కలకత్తా కోల్కత్తా అంటారు, పాతకాలంలో కలకత్తా, మీకు కోల్కత్తా తెలుసు, కోల్కత్తా. సో ఇప్పుడు కలకత్తా అది, ఇప్పుడు కోల్కత్తా, అప్పుడు కలకత్తా. కలకత్తా అంటే రెండు పాతది కొత్తది అక్కడే, ఎక్కడ బెంగాల్. అండ్ దాని తర్వాత ఇంకా కావాలంటే నాగపూర్ యాపిల్స్ అంటాం. సో మహారాష్ట్ర. సో ఎలా గుర్తెట్టుకోవాలంటే మహా అంటే పెద్దవి, ఇక్కడ నాగపూర్. సో ఎలా గుర్తెట్టుకుంటారు, ఇక్కడ ఇది మీకు బ్లాంక్ మ్యాప్ ఇస్తారు కాబట్టి మధ్యలో ఉంటుంది, ఇక్కడ నాగపూర్, మహారాష్ట్ర నాగపూర్. నాగు అనటం మనకు అలవాటు అయిపోయింది. ఎన్ అంటే నాగు, నాగాలాండ్, కే అంటే కోహిమా, నాగు కాటు, నాగాలాండ్ కోహిమా. అలాగే మహారాష్ట్ర నాగాలాండ్. మీకు నచ్చిన కోడ్లో కలుపుకోండి, గుర్తుంటుంది. సో రివిజన్ చేద్దాం. సో ఒకసారి చూసుకుంటూ ఉంటుండే, స్టార్టింగ్లో మనకి లాహోరు పంజాబ్ గుర్తొచ్చేది, తర్వాత గాంధీజీ స్టేట్కి వెళ్ళిపోండి, అక్కడ చాలా ఉన్నాయి. గుజరాత్కి వెళ్దాం. ఇప్పుడు గుజరాత్లో చూడండి, ఇక్కడ అహ్మదాబాద్లో ఉన్నప్పుడు మనం అహ్మదాబాద్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ కొంచెం ఈ ఎదరికి వచ్చామంటే కేడా, ఏకే వచ్చింది. ఏకే వచ్చాక బీడీకి వెళ్దాం, బర్దోలికి వెళ్ళాం, దండికి వెళ్ళాం. దండి మార్చి కూడా చేశారు కదా గాంధీ తాత అక్కడే. ఇప్పుడు వాళ్ళందరినీ కలిసి ఇక్కడికి వచ్చాం, ఆ ప్లేసెస్ అన్నిటిని చూసాం. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం, జలియాన్వాలా బాగ్. ఇది ఒక దారుణమైన సంఘటన, ఎన్నో వందల మందిని చంపేశారు, చాలా దారుణం అది. సో బ్రిటిష్ ప్రభుత్వంలో చాలా కష్టాలు పడ్డారు. చౌరీ చౌరా కోడి చెప్పాను కదా, ఉత్తరాలు రాసుకున్నారు చౌరీ చౌరా. చంపారన్ చంప అంటే బీహార్ అంటే బీ హ్యాపీ, చంప మీద కొట్టిన బీ హ్యాపీ అన్నది గాంధీ, గొప్ప విధానం. కలకత్తా తెలుసు, నాగపూర్ మహానాగు. ఓకే, నెక్స్ట్కి వెళ్దాం. సాయిల్స్ ఎందుకు వచ్చినాయి అంటే సాయిల్స్ అడిగాడు కాబట్టి. దేంట్లో అడిగాడు, బోర్డు మోడల్ పేపర్ మనకి మెగా బేస్. ఇప్పుడు చూడండి, దాంతోపాటు ఇక్కడ మనకి సాయిల్స్ టైప్స్ అడుగుతారు, మీరు రఫ్గా గుర్తించండి. అక్కడెక్కడ ఉన్నది అక్కడ. ఇక్కడ ఒక సాయిల్ ఉంటుంది. మనకి హిస్టరీలో జాగ్రఫీ లెసన్లు చెప్పుకున్నప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. అదే రకంగా ఇప్పుడు అల్యూవియల్ సాయిల్స్ దగ్గరికి వద్దాం. అన్నిటికంటే ముందు మనకు బాగా తెలిసింది రాజస్థాన్ ఎరిడ్ సాయిల్స్, ఎడారికి సంబంధించిన
మనకి ఏముండదు ఇక్కడ. అరిడ్ సాయిల్స్ అంటే రాజస్థాన్. ఇంకా అల్లువియల్ సాయిల్ ఇక్కడ మనకి బాగా నదులు అయ్యి ఉంటాయి కాబట్టి ఇక్కడ అల్లువియల్ సాయిల్. గంగా నది వెళ్తా చూడండి, ఇలా గంగా నదిని గీస్తాం కదా, అదే ఏరియాలో అల్లువియల్ సాయిల్. ఇక్కడ గుర్తించారా? మ్యాప్లో గుర్తించుకోండి, నోట్ చేసుకోండి. అండ్ అరిడ్ సైడ్స్ నోట్ చేసుకోండి, ఇక్కడ ఈ ఏరియాలో నోట్ చేసుకోండి. అండ్ దీని తర్వాత మనకి నెక్స్ట్ దానికి వెళ్ళండి. రెడ్ సాయిల్స్, ఎల్లో సాయిల్స్ ఉంటారు కదా, గమనించారు కదా. సో రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ ఈ ఏరియాలో ఉంటాయి. ఇవన్నీ రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద మీకు కనిపిస్తూ ఉంటుంది రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ని ఇలా నిలువు మార్జిన్లో కొట్టారు. మన ఏపీలో కూడా రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్, మన ఏపీలో మన తెలంగాణలో కూడా రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్ ఉన్నాయి. కింద అంతా రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్. కింద ఉన్న ప్లాట్యూ ఏంటి కామెంట్ చేయండి. ఈ ప్లాట్యూ ఏంటో కామెంట్ చేయండి. ఎంతవరకు గ్రాస్ చేస్తున్నారో అర్థమవుతుంది. అండ్ దీని తర్వాత ఇక్కడ చూడండి రెడ్ అండ్ ఎల్లో సాయిల్స్, రెడ్ ఎల్లో మనదే మెజారిటీ. అండ్ దీని తర్వాత బ్లాక్ సాయిల్స్ కూడా ఉన్నాయి. కానీ మనకు నదులు అవి ఎక్కువ ఉండే ఏరియాలో అల్యూవియల్ సాయిల్స్ కానీ బ్లాక్ సాయిల్స్ కానీ ఇవి. ఇప్పుడు బ్లాక్ సాయిల్, ఇక్కడ బ్లాక్ సాయిల్. సో గుర్తుపెట్టుకోండి. ఎడారి, ఏ ఫర్ ఎడారి. సో తెలుగులో ఎడారి కూడా తెలియని వాళ్ళు, డెజర్ట్. లాస్ట్లో డెజర్ట్ కాబట్టి డి ఫర్ డెజర్ట్, ఏడి ఏదైనా గుర్తుపెట్టుకోండి. సో అక్కడ ఎరిడ్ సాయిల్స్. అండ్ ఇంకా మిగతావన్నీ బయట ఉన్నాయి. బయటే మన మెయిన్ థీమ్ ఏంటంటే దీంట్లో గుర్తించడానికే మనం ఇక్కడ లాటరైట్ సాయిల్స్ ఒకటి ఉన్నాయి, ఇది ఒకటి గుర్తించుకోవాలి. లాటరైట్ సాయిల్స్ ఎక్కడ గెస్ చేయండి. ఇవన్నీ పోగా మిగిలింది లాటరైట్. మ్యాప్ పాయింటింగ్ రావాలమ్మా. ఈ గీతలు అంటే ఇది. రేపు మీకు ఇలా క్వశ్చన్ ఇచ్చి 4 మార్కులు వేస్తున్నాడు మళ్ళీ లోపల. అల్లువియల్ కంప్లీట్ చేసాం, రెడ్ ఎల్లో కంప్లీట్ చేసాం, బ్లాక్ కంప్లీట్ చేసాం, లాటరైట్, ఎరిడ్ కంప్లీట్ చేసాం. ఇది లాటరైట్ సాయిల్స్. ఈ వారం ఉన్నాయి మనకి బీచ్ దగ్గర. సో ఇది లాటరైట్ సాయిల్స్. ఈ ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్ పక్కనే ఉండే లాటరైట్ సాయిల్స్. మరి ఇప్పుడు దీంట్లో ఉండే మిగతాయి కూడా మనం ఎలా ఒక ప్లేస్కి వెళ్ళినప్పుడు సరదాగా చుట్టుపక్కల ఉన్నాయి కూడా విజిట్ చేస్తాం కదా, ఇప్పుడు అలా ఎక్కడ కూడా విజిట్ చేద్దాం. ఇవి కూడా వచ్చేస్తాయి. ఇలా పక్కకి వెళ్తే పాకిస్తాన్. అండ్ ఆ తర్వాత నేపాల్ ఎక్కడ ఉంటుందో గెస్ట్ చేయండి. నేను చాలాసార్లు చెప్పాను ఇది మనది, నేపాల్ కట్ చేయండి, ఇది నేపాల్. అండ్ తర్వాత చైనా ఈ పైన అంతా చైనా. ఈ చైనా వాళ్ళు నేపాల్ వాళ్ళతో నెమ్మదిగా మనకి ఫ్రెండ్షిప్ చేసుకుని మనకి ఇటు సైడ్ వచ్చేద్దాం అనేసి వాళ్ళ ప్లాన్. కానీ ఇండియా మాత్రం నేపాల్కి చాలా హెల్ప్ చేసింది. కానీ ఒక్కోసారి వాళ్ళు కూడా అటువైపు వెళ్తూ ఉంటారు. ఇవన్నీ అలా జరుగుతూ ఉంటాయి. బట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి మిస్ చేసాం మనం. ఈ పైన ఉండేది ఏంటి? ఫారెస్ట్, మౌంటైన్ సాయిల్స్. ఇదే మౌంటైన్ సాయిల్స్ అంటే ఇదేరా మౌంటైన్, ఇదేమ్మా మౌంటైన్. ఇక్కడ నుంచి ఇలా చూడండి, ఇదంతా మౌంటైన్, కొండలు కదా. మనం 9th క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం ఇవన్నీ. రకరకాల కొండల గురించి డిస్కస్ చేసుకున్నాం. పైన ఉంటాయి హిమాచల్, హిమాద్రి, శివాలిక్, ఇవన్నీ. ఇప్పుడు మరి ఆ మౌంటైన్స్ పేర్లు కంటే ఇప్పుడు ఇక్కడ ఫారెస్ట్, మౌంటైన్ సాయిల్స్ వచ్చినాయి. ఇక్కడ అవి కూడా ఫారెస్ట్ ఉంటుంది, మౌంటైన్ ఉంటుంది. ఇవి కూడా క్లియర్ చేసింది. ఇక్కడ కూడా ఉన్నాయి. మెజారిటీ పెద్దగా ఎక్కడ ఉంటే అక్కడ పెట్టండి. ఇక్కడ చిన్నగా ఉన్నది కదా ఇక్కడ పెడతానంటే మనం మేబీ ఆ దిద్దే వాళ్ళకి అక్కడ ఐడియా లేకపోతే మేబీ ఎవరైనా ఫ్రెషర్ వస్తే ప్రాబ్లం అవుతుంది. అండ్ దీని తర్వాత ఇక్కడ ఉన్నవన్నీ ఒక క్లిక్ చేద్దాం. పక్కన ఉన్నది ఇక్కడ అరేబియన్ సీ. తర్వాత కింద చెప్పండి లక్షద్వీప్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. చాలాసార్లు చూసేసారు. లాస్ట్లో ఇక్కడ ఏముంటుంది గెస్ట్ చేయండి? అండమాన్ నికోబార్. అండ్ ఇక్కడ ఏముంటుంది? ఇదంతా ఏముంటుంది? బే ఆఫ్ బెంగాల్. అండ్ ఆ తర్వాత ఈ కింద ఏముంటుంది? ఇది గుర్తుపెట్టుకోండి, ఈసారి అడుగుతాడు. మీకు ఇంతకుముందు చెప్పలా, ఇవి రెండు అడిగే ఛాన్స్ ఉంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ 23.5 degrees. మీకు ఎవ్వరూ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ గీసిరు. చిన్న గీత ఉంటుంది, మేబీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఈ పక్కన ప్రతి గ్రాఫ్కి చుక్కలు ఉంటాయి. 23.5 degrees దగ్గర నుంచి మనం పెట్టుకోవాలి ఖచ్చితంగా. 23.5 ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. ఆ తర్వాత మయన్మార్, బర్మా అనేవాళ్ళు. ఒకప్పుడు మన ఇండియాలోంచి చాలామంది బర్మాకి వెళ్తూ ఉండేవారు. ఇదే మయన్మార్. ఎందుకంటే ఒకప్పుడు బంగ్లాదేశ్ మందే, ఒకప్పుడు పాకిస్తాన్ కూడా మందే, నేపాల్ ఇవన్నీ ఇంకా కనెక్షన్లో ఉండేవాళ్ళం ఒకప్పుడు. ఇప్పుడు అలా విడిపోయినాయి. తర్వాత ఈ చైనా, పాకిస్తాన్ చూసారుగా. చైనా, పాకిస్తాన్ ఇంకా దాంట్లోనే టిబెట్ కూడా అంటారు. టిబెట్ అంటే ఇందులో ఉంటుంది. సో ఇవన్నీ క్లియర్ చేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ దీని గురించి రివిజన్ అంటే చూసుకోండి ఒకసారి. మౌంటైన్ అంటే తెలుసు మీకు, లాటరైట్ అంటే మీకు తెలుసు. లాటరైట్ అంటే ఇక్కడ లాటరైట్ కదా. ఫస్ట్ బ్లాక్ చూడండి, బ్లాక్ ఇదంతా బ్లాక్. మనం ఉండేది రెడ్ ఎల్లో అని మీకు గుర్తుపెట్టుకోవాలి. ప్యూర్ బ్లాక్ కాకుండా మెజారిటీలో మనకి రెడ్ ఎల్లో, మధ్యలో బ్లాక్ కూడా ఉంటుంది మనకి. ఈ కోస్టల్ ఏరియాలో ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు మనందరికీ బ్లాక్ కనిపిస్తూ ఉంటుంది. ఈ పైన ఉండే వాళ్ళకి ఎక్కువగా రెడ్ ఎల్లో కనిపిస్తూ ఉంటుంది. మన లోపల ఉండేవాళ్ళు. ఇటు సైడ్ ఇంకా అంతా మొత్తం బ్లాక్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఈ పైన ఉండేవి నదులు అయ్యి ఉంటాయి కదా, అల్యూవియల్ సాయిల్, అరిడ్ సాయిల్, ఎడారి, లాటరైట్. ఓకే, రివిజన్ కూడా అయిపోయింది. సో ఆల్మోస్ట్ కథం. అండ్ లాస్ట్ది చాలామంది ఇలాంటివి చూసి వదిలేస్తారు మ్యాప్ అంటే. బట్ లాస్ట్లో మరి ఇది చూడరు. ఎందుకు చూడరు? మనకి బోర్డు మోడల్ పేపర్లు ఇచ్చాడు. బోర్డు మోడల్ పేపర్లు ఇచ్చాడంటే చూసి తీరాలని అర్థం.
మరి ఫస్ట్ మెజారిటీ ఏం గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. ఇందులో 16 ఉన్నాయి, 16 గుర్తుపెట్టుకోవాలా అని కంగారు పడద్దు. నేను చెప్పేది ఏంటంటే మెయిన్లీ మనకి కావాల్సిన వాటి మీద ఫోకస్ చేద్దాం. సో ఒకటి కంప్లీట్ చేసాం. ఇప్పుడు స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఇవన్నీ అయిపోయినాయి కదా. రైల్వే జోన్స్ చాలా ఇంపార్టెంట్. అయితే ఈ రైల్వే జోన్స్లో అంతా పక్కనే ఉన్నది. సో ఫస్ట్ సెంట్రల్ రైల్వే. సో ఎలాంటి మెజారిటీ గుర్తుపెట్టుకోండి. నార్త్ సెంట్రల్, వెస్ట్ సెంట్రల్, ఈస్ట్ సెంట్రల్ ఇవన్నీ తర్వాత. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది సెంట్రల్, నార్త్, వెస్ట్రన్, ఇవి మేజర్, అవే చెప్తాను. తర్వాత ఉన్నాయి ఒక లుక్ వేయండి, తప్పలేదు. సో ఫస్ట్ సెంట్రల్ రైల్వే గుర్తుపెట్టుకోవాలి. సెంట్రల్ రైల్వే అంటే ఎక్కడ ఉండాలమ్మా? సెంటర్లో ఉండాలి. సెంటర్ అంటే ఎక్కడ ఉంటుంది? మేబీ ఈ ఏరియాలో ఉంటుంది. మీకు నచ్చినప్పుడు ఈ ఏరియాలో పెట్టుకో, ఇంకేం చేయలేము. కానీ ఈ ఏరియాలో ఫ్రంట్ కొంచెం లాజిక్ ఆలోచించాలి. ఎక్కువ మంది మధ్యప్రదేశ్ వెళ్ళే వాళ్ళు చూసారా, ఇక్కడ ముంబై ఇక్కడ వెళ్ళే వాళ్ళు చూసారా, భోపాల్ వెళ్ళే వాళ్ళు చూసారా, ముంబై వెళ్ళే వాళ్ళు చూసారా? ఇటు వెళ్తే ముంబై వెళ్తారు, ఇటు వెళ్తే ఢిల్లీ వెళ్తారు. సో క్రౌడ్ ఎక్కువ కదా ముంబైలో అతిపెద్ద మురికివాడ ఏంటి? ధారావి. బిజినెస్ మ్యాన్ మూవీలో ఉంటుంది. మెయిన్ అంతా అందులోనే జరుగుతుంది షూటింగ్. అతిపెద్ద మురికివాడ అన్నమాట. అది గొప్ప విషయం అంటారా? దాని పక్కనే లక్షల కోట్లు ఉన్న వాళ్ళు ఉంటారు. సో ఇండియాలో అంత డైవర్సిటీ ఉన్నది. అతి పేదవాళ్ళు, బాగా రిచెస్ట్ పర్సన్స్ ఇండియాలోనే ఉన్నారు. సో ఇక్కడ అది అలాంటి ముంబై ఇక్కడ ఉంది కదా, చెప్పాను కదా ముంబై ఇండియన్స్ బీచ్లో ఉన్నారని. అందులో ఒకటి 15 కూడా పనిగా చూసుకోండి, మీరేం బాధపడకండి. ఇక్కడ వెస్ట్రన్ రైల్వే ఉన్నది, ఇక్కడేమో సెంట్రల్ రైల్వే ఉంది. సెంట్రల్ అండి ఎందుకంటే ఇక్కడ మెయిన్ కదా, ఎక్కువ పాపులేషన్ ఉన్నప్పుడు ఈ రైల్వేలు కూడా గవర్నమెంట్ నడుపుతుంది. బట్ ఏంటంటే వాళ్ళకి ప్రాఫిట్ రావాలి కదా. చాలా వరకు ప్రజల గురించి ఆలోచిస్తారు. ప్రైవేట్ అయితే ఇంక ఓన్లీ ప్రాఫిటే, ఇంక ప్రజలు అనవసరం ప్రైవేట్కి చాలా వరకు. అయితే ఇది గవర్నమెంట్ ఒకటి 15 ఇక్కడ ఉంది చూసుకోండి. 15 ఏంటంటే వెస్ట్రన్ ఎందుకంటారా? ఈస్టర్న్ అని పెట్టేశారంటే ఇంక మనకి కొంచెం ఆలోచన లేదని అర్థం. ఎందుకంటే అమ్మా ఇటు సైడ్ మనకి ఈస్ట్, ఇటేమో వెస్ట్. మరి ఇది వెస్ట్ సైడ్ ఉన్నప్పుడు వెస్ట్రన్ అని పెట్టుకోవాలి కదా. కాబట్టి నెక్స్ట్ చూడండి, ఈస్టర్న్ రైల్వే దగ్గరికి వచ్చేద్దాం. సో మరి ఇది ఈస్ట్ కదా, ఈస్ట్ కాబట్టి ఈస్టర్న్ రైల్వే. ఎక్కువ పాపులేషన్ ఎక్కడ ఉంటారని ఎక్కువ జనరల్గా మనకు వచ్చేది ఏంటంటే కోల్కతా. చాలామంది కోల్కతా. ఐపీఎల్ టీమ్స్ చూడండి అన్న, ముంబై ఇండియన్స్, కోల్కతా. సో కాబట్టి ఈస్ట్ సైడ్ ఏమి ఉన్నది? కోల్కతా. సో మెజారిటీ ఇంకా కోల్కతా పేరు మీద ఏమైనా ఉంటే అక్కడ ఇది కూడా కలిపేయండి. అండ్ తర్వాత 12th కూడా చూడండి, 12th కూడా కలిసింది. సౌత్ ఈస్టర్న్. సో ఇక్కడ జనరల్గా ఏంటంటే గార్డెన్ రీచ్ కోల్కతాలోని ఇంకో ప్లేస్, అది కూడా పక్కనే ఉంది. గార్డెన్ రీచ్ కోల్కతా అంటారు. ఇక్కడ చూడండి 12, 1 and 2 ఈ రెండు కూడా కోల్కతాలో పెట్టేయండి. సో ఇక్కడ విషయం ఏంటంటే కోల్కతాలోనే సౌత్ సెంట్రల్ గార్డెన్ రీచ్ అంటాడు. గార్డెన్ రీచ్ కోల్కతా. సౌత్ ఈస్టర్న్. ఇది సౌత్ ఏంటంటే మీరు ఇక్కడ చూడండి, జనరల్లీ ఇక్కడ సౌత్ వాళ్ళు కూడా ఇక్కడ సెంటర్ నుంచి చూసుకుంటే సౌత్ గుర్తుపెట్టుకోవడానికి, సెంటర్ నుంచి చూసుకుంటే సౌత్ సెంట్రల్ రైల్వే గుర్తుపెట్టుకోండి. సౌత్ ఈస్టర్న్ రైల్వే. ఈస్ట్ సైడ్ ఉంది, సెంటర్ సౌత్గా ఉంది. ఈస్ట్ సైడ్ ఉంది, సౌత్గా ఉంది. తర్వాత నెక్స్ట్ ఇంకా మెజారిటీ చూసుకుందాం. నార్దర్న్ రైల్వే మెయిన్ ఇదే చూసుకోవాలి. నార్త్ అంటే మనకి మెయిన్ మన క్యాపిటల్ గుర్తు రావాలి. మన క్యాపిటల్ ఏంటి? బరోడా హౌస్, న్యూఢిల్లీ. మన క్యాపిటల్ న్యూఢిల్లీ. ఢిల్లీని గుర్తుపెట్టుకోవాలి కదా మరి. అండ్ సో 5th ఢిల్లీ. బరోడా హౌస్, బరోడా బ్యాంక్ ఉంటారు కదా, బరోడా హౌస్ అనుకున్నాం. తెలిసి గుర్తుపెట్టుకుంటే బాధ ఉండదు. అండ్ తర్వాత మనకి ఇంకా పరిచయం ఉన్న దాని దగ్గరికి వెళ్దాం. సౌత్ రైల్వే, సదరన్ అంటే సౌత్ అంటే ఇంకా మనకి సౌత్లో కొద్దిగా ఫేమస్ చెన్నై కాబట్టి ఇక్కడ చెన్నై మనకి ఏపీ కూడా దగ్గరగానే ఉంది కదా. సో పెద్ద రైల్వే లైన్కి వెళ్ళాలి, డైరెక్ట్ పేర్లు ఉన్నట్లకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇది గుర్తించండి ముందు. ఏపీ ఈ వంపు దగ్గర ఏముంది? చెన్నై. నోట్ చేసుకోండి, ముందు నోట్ చేసుకోవాలి, తర్వాత చూడకుండా ప్రాక్టీస్ చేయాలి. అండ్ తర్వాత లేకపోతే ఒక పని చేయండి, మొత్తం అంతా వినిన తర్వాత ఒకేసారి స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రాక్టీస్ చేయండి, చెక్ చేసుకోండి, వీడియో వెనక్కి పెట్టి చెక్ చేసుకోండి. అండ్ తర్వాత ఈస్ట్ సెంట్రల్ రైల్వే. ఇప్పుడు ఈ సెంట్రల్ అన్నీ వచ్చిన తర్వాత సదరన్ చూసుకున్నాం కదా. అండ్ ఇంకోసారి ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఇవన్నీ పైన చూసుకోండి. నేనే చెప్తున్నాను, మెయిన్లీ సెంట్రల్స్ వస్తాయి. అంత డెప్త్ అడగడం, జస్ట్ అడిగాడు అంతే. అడిగినప్పుడు కూడా రాసేలా ఉండాలి. ఇంకా సౌత్ దగ్గరికి ఉంది కాబట్టి మనకు సంబంధించి దగ్గరలో ఉండే రైల్వే జోన్. ఇప్పుడంటే విశాఖపట్నం కూడా రైల్వే జోన్ వచ్చింది.
అయితే సౌత్ సెంట్రల్ రైల్వే జోన్, సౌత్ సెంట్రల్ రైల్వే. ఇప్పుడు మనకు సౌత్ సైడ్ ఇక్కడ సికింద్రాబాద్ ఉంటుంది, ఇటు సైడ్ సౌత్ సెంట్రల్ రైల్వే జోన్. ఇప్పుడు ఆల్రెడీ ఇచ్చాడు కదా, మీకు చూపిస్తాను. 11th సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ సికింద్రాబాద్. అండ్ చెప్పాలంటే ఒకసారి రైల్వే స్టేషన్లో సింహాద్రి ఎక్స్ప్రెస్ అనుకుంటా, ఇక్కడ ఎక్కితే రాజమండ్రిలో ఎక్కితే మనం రాజమండ్రిలో విజయవాడలో ఎక్కితే నెల్లూరు వెళ్ళాలి. ఆ టైంకి నేను ఇటు వచ్చేదే కాకుండా అటు ఎక్కేసి డైరెక్ట్గా సౌత్ సెంట్రల్ రైల్వేకి వెళ్ళిపోయాను. సౌత్ సెంట్రల్ రైల్వే ఎక్కడ ఉంది? సికింద్రాబాద్. తెల్లారి జ్యోతిలోకి ఏంటనుకుంటే మనకి అక్కడ ఉన్నాం. లాంగ్వేజ్ ఏంటి తేడా కొడుతుందని చూసేటప్పటికి సికింద్రాబాద్. నెక్స్ట్ చూసుకోండి అన్ని స్పీడ్గానే, ఈ లోపల ఇవన్నీ క్లిక్ చేసుకున్నారు కదా. హాజీపూర్ ఇవన్నీ జస్ట్ భువనేశ్వర్, మనకి బౌలర్ ఉన్నాడు కదా క్రికెట్లో. ఈస్ట్ కోస్ట్ రైల్వే స్టేషన్లు ఎప్పుడైనా విన్నారంటే ఇంకా ఈస్ట్ కోస్ట్ రైలు అటువైపు వెళ్తుంది ఇటువైపు వెళ్తుందని చెప్తారు. సో ఈస్ట్ కోస్ట్ ఎక్కడ ఉందో చూడండి, ఈస్ట్ సైడే ఉంటుంది ఖచ్చితంగా. మనకి ఇంకో మాట, భువనేశ్వర్ అంటే ఇక్కడే. భువనేశ్వర్ ఇటు సైడ్ వచ్చాడు, ఈస్ట్ వైపు వెళ్ళాలి యాక్చువల్గా. ఏపీ వచ్చాడు, అడ్రస్ లేదు, లేకపోతే పైకి ఎక్కాడు, పైకి ఎక్కితే ఎక్కడికి వెళ్ళాడు? భువనేశ్వర్. ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్. మనం ఏం చెప్పాం? ఈస్ట్ సైడ్కి వెళ్ళండి అన్నాడు. ఈస్ట్ సైడ్కి ఎలా వెళ్ళాలని భువనేశ్వర్ అడిగితే కోస్ట్ ఉంటుంది కదమ్మా, కోస్ట్ అంటే తీరం వెనకాల వెళ్ళిపోమన్నాం. సో ఈ కోడ్ కుదిరింది కాబట్టి ఇది కూడా మనం కంప్లీట్ చేసేసాం. మేబీ అడగడం కాదు, అడగొచ్చు. ఇది అడిగితే మనం ఏం చేయాలి? మనం పెట్టుకున్నా ఇంపార్టెంట్ కదా, ఇవి కూడా ఖచ్చితంగా ఫినిష్ చేయాలి. సో మోటివేటెడ్గా ఉండండి. అండ్ తర్వాత వెస్ట్రన్ సెంట్రల్ రైల్వే జబల్పూర్. సో ఇంకా వరుసగా వచ్చేద్దాం. ఈస్ట్ సెంట్రల్ రైల్వే హాజీపూర్. ఇక్కడ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఎన్నో నెంబర్ ఉందో చూడండి. ఈస్ట్ సెంట్రల్ రైల్వే 3rd నెంబర్ 3. సో ఎక్కడ ఉంటుంది? ఇక్కడ బీహార్లో ఉంటుంది. మనకి జనరల్గా MS ధోని మూవీ చూస్తే దాంట్లో ఈ రైల్వే స్టేషన్లు ఉంటాయి. ఎందుకంటే ధోని రైల్వే స్టేషన్ టికెట్ కలెక్టర్ కింద చేశాడు. ఇంక హాజీ యాక్చువల్గా ధోనిది అక్కడ బీహార్ కాబట్టి జార్ఖండ్కి బీహార్కి మధ్యలో విడగొట్టక జార్ఖండ్లోకి వెళ్ళాడు, కానీ ముందు బీహార్. అప్పట్లో కొత్తగా జాబ్లో జాయిన్ అయినప్పుడు ఏం చెప్పినా హాజీ ఓకే జీ అంటాడు. అలా ధోని హాజీ అనేవాడు, అలా నెట్టుకొచ్చేసాడు. తర్వాత నార్త్ సెంట్రల్ రైల్వే. ఇప్పుడు 6th చూద్దాం. సో నార్త్ సెంట్రల్ రైల్వే అంటే మనకి మెయిన్లీ నార్త్లో పాపులేటెడ్. రైల్వే అంటేనే పాపులేషన్ ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ ఉంటుంది. సో 6, 7 కూడా రెండే. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ 6th ఉత్తరప్రదేశ్లో ఉంది, బాగా గుర్తించండి. ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఇక్కడ నేపాల్ ఉంది, కింద ఈ వంపు కొంచెం ఎదరికెళ్ళు కిందకి రా, ఈ తోక ఉంది చూడండి, తోకపోయిన 6th. నార్త్ సెంట్రల్ అంటే చిన్నది కాదు, పెద్దదనే లెక్క. నార్త్ సెంట్రల్ ఇంపార్టెంట్. సో నార్త్ సెంట్రల్ ఏంటి? అలహాబాద్ ఉత్తరప్రదేశ్, అలహాబాద్. అన్న తర్వాత 7 ఏంటి? గోరఖ్పూర్. నార్త్ ఈస్ట్, నార్త్ సెంట్రల్ 2 ఉత్తరాలే. వీళ్ళు ఉత్తరం రాశారు, మాకు 2 రైల్వే జోన్స్ కావాలి అని రాశారు. అప్పుడు రాసిన వెంటనే ఏమి ఇచ్చేశారు? నార్త్ సెంట్రల్లో నార్త్ ఈస్ట్ 2 కూడా ఇచ్చారు. లక్ కోసం రాశారు, లక్కీగా 2 రైల్వే జోన్లు వచ్చినాయి. ఒకటేమో నార్త్ సెంట్రల్లో, ఒకటేమో నార్త్ ఈస్ట్ గోరఖ్పూర్. సో మిగతా వాళ్ళందరూ ఘోరంగా బాధపడ్డారు. ఎందుకు మాకు రైల్వే జోన్ రాలేదు, ఎక్కువ అలాగే వచ్చినాయి. మరి పాపులేషన్ ఎక్కువ కదా మరి. సో పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే, ఎక్కడ ఎక్కువ పాపులేషన్ ఉంటే అక్కడ ఎక్కువ MP సీట్లు ఉంటాయి. ఎక్కువ MP సీట్లు ఉంటే వాళ్ళని సాటిస్ఫై చేయడానికి వస్తారు. ఇది పాలిటిక్స్. సో ప్రస్తుతానికి మనం ఇక్కడికి వచ్చేద్దాం. గోరఖ్పూర్ కూడా ఫినిష్ చేసాం. తర్వాత మాలిగాన్, గౌహతి మీరు క్రికెట్ చూసేటప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది, గౌహతి వన్డే అంటూ ఉంటారు. సో గౌహతి ఎక్కడ ఉంటుందంటే మళ్ళీ అస్సాం ట్రైన్ ఎక్కండి, వచ్చేయండి. అస్సాం అంటే గుర్తు రావాల్సింది పూర్ కదా, ఏం డిస్పూర్ పర్ఫార్మెన్స్ వస్తే అస్సాం ట్రైన్ ఎక్కించేశారు. గౌహతిలో మ్యాచ్ ఆడుతున్నారు. ఏం మ్యాచ్? అస్సాం అంటేనే గోవాలో కూడా ఉంది. దేనికోసం వెళ్ళాడు? గో అంటే పాన్ కోసం వెళ్ళాడు, పెన్ కోసం వెళ్ళాడు. పెన్ కోసం గోవా, పెన్ విజయ్ అంటే గోవా వెళ్ళి అన్నట్టు. ఓకే, మళ్ళీ ఇంకో గౌహతి అంటే అస్సాం అంటే గౌహతిలోకి వెళ్ళి క్రికెట్ ఆడటానికి వెళ్ళాడు. గౌహతి క్రికెట్ స్టేడియం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత ఇంకా నార్త్ వెస్టర్న్, ఇది నార్త్ ఫ్రంటియర్, నార్త్ ఈస్టర్న్. నార్త్లో ఈస్ట్ సైడ్ గోరఖ్పూర్, నార్త్లో సెంట్రల్ కూడా అదే ఇప్పుడు అయిపోయింది. అండ్ తర్వాత నార్త్లో వెస్ట్ సైడ్ జైపూర్, అది కూడా చూడండి, నార్త్లో వెస్ట్. సో నార్త్ వెస్ట్ అంటే చూడండి, ఇది ఈస్ట్, ఇదేమో వెస్ట్, మరి ఇది నార్త్. మరి నార్త్లో వెస్ట్ అంటే ఎక్కువ పాపులేషన్ ఉండేది, పెద్దది కదా మరి స్టేట్, మరి వాళ్ళకి కూడా ఒక రైల్వే జోన్ ఇవ్వాలి. రాజస్థాన్కి ఇచ్చారు. ఇది ఎక్కడ ఉంది? రాజస్థాన్. 9th ఏంటి? రాజస్థాన్. నిదానంగా కాన్సన్ట్రేట్ చేస్తే ఒకటి కూడా మర్చిపోం, దేనికి అది స్పెషల్గా గుర్తెట్టుకోవాలి. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే అంటే సౌత్లో ఉంటుంది, అండ్ దాంతోపాటు ఈస్ట్ సెంట్రల్లో. సో ఈ రకంగా మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. సో సౌత్ ఈస్ట్ సెంట్రల్
సో అది ఎక్కడ ఉందో చూద్దాం. నెంబర్ ఎంత? 13. నెంబర్ 13. సో సౌత్ ఈస్ట్ సెంట్రల్. దాంతోపాటుగా నెక్స్ట్ ఉన్నది వెస్ట్రన్ రైల్వే. సో సౌత్ ఈస్ట్ సెంట్రల్ అంటే మనకు చూడండి, అందరూ పట్టుకొచ్చి ఇది సెంటర్ అన్నట్టు రాయలు ఎక్కడ వేసేస్తున్నారు అని మనకు వచ్చింది ఏంటి? ఛత్తీస్గఢ్. గుర్తొచ్చిందా చెత్త ఎక్కడ వేస్తున్నారు అనేసి. కాబట్టి మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎక్కడ ఉంది? సౌత్ ఈస్ట్ సెంట్రల్, బిలాస్పూర్. ఛత్తీస్గఢ్, బిలాస్పూర్. మరి మీరు అందరూ చెత్త వేసినందుకు వీళ్ళు ఏం అడిగారు? బిల్లు అడిగారు. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. ఛత్తీస్గఢే కానీ బిల్లు అడిగారు దేనికి? చెత్త వేసినందుకు. అన్న తర్వాత ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే. ఇది గుర్తుపెట్టుకోవడం ఈజీ అవ్వాలి. ఇది సౌత్లో నన్ను చెప్పాలంటే పైనుంచి సౌతే. తర్వాత ఈ వెస్టా ఈస్టా? ఈస్ట్. సెంటరా మరి చివరకా? సెంటర్, కొద్దిగా సెంటర్. ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. అన్న తర్వాత ఇవి కూడా కంప్లీట్ చేసేసాం. సౌత్ వెస్టర్న్ రైల్వే. సో సౌత్ వెస్టర్న్ రైల్వే హుబ్లీ, అది 14th నెంబరు. సో అది కూడా ఒకసారి చూడండి. అండ్ దాని తర్వాత సౌత్ వెస్టర్న్, మరి సౌత్ అంటే సౌత్, సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ వచ్చింది. మనం నన్ను గుర్తుపెట్టుకోండి సికింద్రాబాద్ అంటే. ఆ తర్వాత 14. ఈ సికింద్రాబాద్ జర్నీలో నేను ఇంచుమించు ఒక 6 గంటలు, ఇంచుమించు 8 గంటలు వెనక్కి వచ్చినప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో బుక్ కొనుక్కున్నాను. దాని పేరు పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ మైండ్. సో అది చదువుకోవడం వచ్చిన జర్నీలో బుక్ చదువుకుని వచ్చాను. చాలా మంచి బుక్, మీరు కూడా చదవండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో దాని తర్వాత సౌత్ వెస్టర్న్ రైల్వే. సౌత్ వెస్టర్న్ రైల్వే ఒకసారి చూడండి. ముంబై చర్చ్ గేట్ ఇందాకే కవర్ చేసాం. 1 of 15 ముంబైలో చర్చ్ గేట్లో సౌత్ వెస్ట్ ముంబై. అండ్ తర్వాత జబల్పూర్, వెస్ట్ సెంట్రల్ రైల్వే, జబల్పూర్ 16. సో ఈ జబల్పూర్ని కూడా ఫినిష్ చేసామంటే మొత్తం అంతా అయిపోతుంది. సో జబల్పూర్ మనకి ఇక్కడ ఉంటుంది. ఏంటిది? మధ్యప్రదేశ్లో జబల్పూర్. సో జనరల్గా ఏంటంటే మనకి మధ్యప్రదేశ్లో ఏమైపోయింది? పాలు అంటే భోపాల్. పాలు పోయినట్టే తనకు జాబ్ తీసేశాడు. పర్మనెంట్ పూర్ అయిపోయాడు, జాబ్ తీసేశాడు. సో జబల్పూర్ 16 మధ్యప్రదేశ్. జబల్పూర్ మధ్యప్రదేశ్. అండ్ ఆ తర్వాత మధ్యప్రదేశ్కి ఏంటి? వెస్ట్రన్ రైల్వే. ఇక్కడ చూడండి, అక్కడ మధ్యప్రదేశ్, జబల్పూర్. వెస్ట్ సెంట్రల్ రైల్వే, వెస్ట్ సెంట్రల్. సో ఆ పేర్లు అలా పెట్టారు అంటే ఆ సంబంధించిన జోన్ అది కవర్ చేస్తుందని, అక్కడ ఉంటుందని కాదు మెజారిటీగా. సో ఇవన్నీ అయిపోయినాయి. సో రైల్వే జోన్లకి అంత ఫోకస్ పెట్టకండి స్టార్టింగ్ స్టేజ్లో. ఎందుకంటే నాకు రైల్వే జోన్ రాలేదు అది అంటే ఒక బిట్ వస్తుంది. అది కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్ వీటి నుంచి వస్తుంది. అండ్ ఆ తర్వాత ఖచ్చితంగా పెట్టాలి. ఎందుకంటే మనం మ్యాప్ నేర్చుకోవాలంటే ఒక్కడు కూడా 193 కంట్రీస్ పైన ఉన్నాయి, ఒక్కడు కూడా వదలకుండా నేర్చుకోవాలి. కానీ మెజారిటీ ఇంపార్టెంట్ ఇస్తాడు. 95% కావాలి. నేను స్టార్టింగ్లో కథ అంతా చెప్పుకొచ్చాను. ఒకసారి అది చూడండి ఎంత నేర్చుకోవాలి ఏంటనేది. ఒకసారి రివిజన్ దగ్గరికి వస్తే మాత్రం మెయిన్లీ మన దగ్గర ఉండేది సికింద్రాబాద్ చూసుకోండి. సౌత్ సెంట్రల్ సికింద్రాబాద్ చూసుకోండి 11. అండ్ ఆ తర్వాత మెయిన్లీ సెంట్రల్ అని ఉన్నది, ఆ తర్వాత ఈస్టర్న్ అని ఉన్నది, నార్దర్న్ అని ఉన్నది, సదరన్ అని ఉన్నది. ఇవి చూసుకోండి. వెస్టర్న్ అని ఉన్నది, ముంబై చర్చ్ గేట్. అండ్ తర్వాత ఇక్కడతో ఇండియా మ్యాప్ హ్యాపీగా కంప్లీట్ చేసుకున్నాం. మెజారిటీ మీరు ఇంకా నాకు తెలిసి ఇండియా మ్యాప్లో 4 out of 4 తెచ్చుకుంటారు. ఒకసారి చెక్ చేసుకుందాం ఆ నాలెడ్జ్ ఏంటనేది. అండ్ ఇది అయిపోయిన తర్వాత మీకు నేను వరల్డ్ మ్యాప్ కూడా చెప్పబోతున్నాను. సో ఈ వీడియోలో నేను చెప్పాను కదా లాస్ట్లో టెస్ట్ ఉంటుంది అండ్ మీకు కావాల్సిన PDF ఇస్తాను అండ్ కొన్ని ఇంపార్టెంట్ కూడా చెక్ చేసుకుందామని. సో ముంబై ఎక్కడ ఉందో ఇప్పుడు మీరు గుర్తించగలుగుతున్నారా? జమ్మూ ఎక్కడ ఉందో గుర్తించగలుగుతున్నారా? జంషెడ్పూర్ ఎక్కడ ఉందో గుర్తించగలుగుతున్నారా? గోవా ఎక్కడ ఉందో గుర్తించగలుగుతున్నారా? కేరళ, బీహార్, ఢిల్లీ, అరేబియన్ సీ. సో ఇప్పుడు మీకు మ్యాప్ ఎలా కనిపిస్తుందో నాకు ఒకసారి చెప్పండి. అండ్ సెకండ్ పేపర్ దగ్గరికి కూడా వెళ్ళిపోదాం. మాల్వా ప్లాట్యూ, లూనీ రివర్ రాజస్థాన్లో ఉంటుంది, రాజస్థాన్ దగ్గర ఉంటుంది. అండ్ తర్వాత ఈస్టర్న్ రైల్వే హెడ్ క్వార్టర్స్ చూసారు. చిల్కా లేక్. కొన్ని మిస్ అవే ఉంటే మనం ఇప్పుడు అవి కూడా కవర్ చేయబోతాం. అమరావతి, గుజరాత్, ముంబై, లక్షద్వీప్. సో ఒకటి కాకపోయినా ఒకటైనా మనకు కవర్ అవుతుంది ఖచ్చితంగా. సో ఈ విధంగా మ్యాప్ అంటే కొద్దిగా కాన్ఫిడెన్స్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ కూడా చూడండి, నర్మదా రివర్ స్టార్టింగ్లో డిస్కస్ చేసాం. గుజరాత్, పారాదీప్, తమిళనాడు, కోల్కతా, మహానది రివర్, బే ఆఫ్ బెంగాల్, డెక్కన్ ప్లాట్యూ. సో ఈ విధంగా ఇండియా మ్యాప్కి మీకు ఎంత క్లారిటీ వచ్చిందో, మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో నాకు కౌంట్ చేసి నాకు పెట్టండి. అండ్ లాస్ట్గా ఇండియా మ్యాప్ గురించి ఇంకొంచెం మీకు ఏదైనా ఎక్స్ట్రాగా కావాలంటే ఇక్కడ చూడండి, ఇవి కూడా ఉన్నాయి. దీంతో ఫినిష్ చేసుకుందాం. ఒకవేళ ఇంకెక్కడ పోకూడదు అనుకుంటే దీంతో మనం క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు రివీల్ చేద్దాం. ఫస్ట్ మనం ఆల్రెడీ నేర్చుకున్నవి కూడా ఉంటాయి ఇందులో. అండ్ ఇక్కడ జనరల్గా మీకు ఏముంటుంది, ఇక్కడ ఇందిరా పాయింట్ అని పాతదే, విశాఖపట్నం పోర్ట్ అని, వైజాగ్ అని, కొల్లేరు లేక్ అని. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి చూసుకోండి. అండ్ ఇది కూడా నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో దేన్ని నెగ్లెక్ట్ చేయకండి. మనం నేర్చుకునేవే ఇంపార్టెంట్ తక్కువ, అలాంటప్పుడు ఇట్లా జాగ్రత్తగా చేసుకోవాలి. లేక్స్ దగ్గరికి వచ్చాం. మరి ఇంతకుముందు చిలకా లేక్ అని అడిగాడు.
మనం పాత నేర్చుకున్న మెటీరియల్లో లేదు కదా యూటీఎఫ్ దాంట్లోని, మరి అప్పుడు ఎస్సీఆర్టీ మెటీరియల్ మరి చిలకా లేక్, ఆ లేక్స్ కూడా తీసుకొచ్చాం. ఇప్పుడు ఇక్కడ లేక్స్ అన్నీ కూడా వస్తున్నాయి, కొల్లేరు లేక్. మరి చూడండి ఇప్పుడు మెటీరియల్ అంటే నేను 3-4 మెటీరియల్ గ్యాదర్ చేసి మీకు పెడుతున్నాను, ఒక చోట కూడా మిస్ అవ్వదు, అన్నీ కూడా ఇంపార్టెంట్ వస్తాయి. అండ్ సో ఇంక ఇవి కూడా మనకు సరిపోవట్లేదంటే నాకు కామెంట్ చేయండి, ఇంకా నేను మంచి మెటీరియల్ తెస్తాను. అంతేగాని టైం వేస్ట్, మీకు ఎక్కువ టైం ఉందనుకుంటే మొత్తం అన్నీ నేర్చుకోవచ్చు, ఒక 10 గంటలు పడుతుంది. సో అలాంటి రిస్క్ చేయొద్దు ఎగ్జామ్స్ ముందు. అండ్ ఇక్కడ న్యూఢిల్లీ చూసారా, న్యూఢిల్లీ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఈ పైన ఏముంటుంది గెస్ చేయండి, ఇండియన్ స్టాండర్డ్ టైం. సో ఇవన్నీ వండర్ఫుల్ మాట, లాస్ట్ ఇయర్స్లో వచ్చే ఇంపార్టెంట్ అన్నీ కూడా ఇవి ఉన్నాయి. మరి ఇవి కూడా మీరు నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో గెస్ చేయండి, ఇక్కడ మీకు అక్కడ ఒకటి ఉంటుంది, నీలగిరి కొండలు అంటారు, ఇక్కడ బ్లూ మౌంటైన్, తెలుగు ఇంగ్లీష్లో బ్లూ మౌంటైన్, అది కూడా మౌంటైన్స్ అడిగితే. సో ఇవన్నీ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్స్ పాత దాంట్లో. సర్దార్ సరోవర్ డ్యామ్ ఇక్కడ ఉంటుంది. అండ్ బర్దోలి అంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాండ్లా ప్లాట్ ఆల్రెడీ డిస్కస్ చేసాం, కాండ్లా ప్లాట్ ఇది. తర్వాత చండీగఢ్ ఆల్రెడీ మీకు కనెక్ట్ అయింది కదా. సో అంతా ఒక రివిజన్ మాట. ఇక్కడ ఏముంటుంది మీకు తెలుసు, అస్సాం హ్యాపీగా అనిపిస్తుంది కదా, వచ్చింది. ఇక్కడ మణిపూర్, NMMS నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, ఐజ్వాల్ క్యాపిటల్స్ కూడా వచ్చేయాలి మీకు. అండ్ తర్వాత బిలాయ్ స్టీల్ ప్లాంట్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బిలాయ్ స్టీల్ ప్లాంట్, మనం రాయ్పూర్, ఛత్తీస్గఢ్ గుర్తుపెట్టుకోవడానికి ఏదో సరదాగా పెట్టుకున్నాం, కానీ ప్రతి స్టేట్కి ఒక మంచి కల్చర్ ఉంటుంది, నేర్చుకోవాలి. కేప్, ఇక్కడ లేక్ కొల్లేరు ఇక్కడ చూడండి, కొల్లేరు మన ఏపీకి సంబంధించింది, కొల్లేరు రివర్. అండ్ తర్వాత దగ్గరగా నెల్లూరు లేక్, చిల్కా లేక్, ఒడిశా. చిల్కా లేక్ దగ్గర కొన్ని గేదెలు ఉంటాయి, వీటికి మన ఒక స్పెషాలిటీ ఉంటుంది, అది ఎవరైనా కామెంట్ చేయండి. విశాఖపట్నం పోర్ట్, మన వైజాగ్ ఎక్కడ ఉందో పోర్ట్ అడుగుతాడు. ఇందిరా పాయింట్, మనకి సదర్న్ మోస్ట్ పాయింట్ అంటే ఇందిరా పాయింట్, ఇలా కూడా ఇవ్వచ్చు. మనకి 10th అంత డిఫికల్ట్ చేయట్లే. సదర్న్ మోస్ట్ పాయింట్ ఇందిరా పాయింట్, మళ్ళీ నార్దర్న్ మోస్ట్ కూడా. ఎవరు గవర్నమెంట్లు ఉంటే వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. బ్లూ మౌంటైన్ ఇక్కడ చూడండి, నీలగిరి కొండలు అంటారు కదా. ఇలాగ ఒక లైన్ గీసుకోండి, ఒక 4 లైన్లు గీసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఏ ఏరియా ఎక్కడ గీసాను లెక్క. సో ఇలా 3 గీసుకున్నాం అంటే ఈ మధ్యలో వస్తుంది కరెక్ట్గా బ్లూ మౌంటైన్. సర్దార్ సరోవర్ డ్యామ్. ఇందుకే సర్దార్ సరోవర్ డ్యామ్ ఏంటంటే, ఇప్పుడు గుజరాత్ కదా ఇది, మరి గుజరాత్ అంటే ఎవరు ఉండాలి, గాంధీ గారితో పాటు గుజరాత్కి సంబంధించిన ఇంకొక ఆయన ఎవరున్నారు, సర్దార్ పటేల్. ఇండియాని మొత్తం కలిపారు, సర్దార్ వల్లభాయ్ పటేల్. మరి ఆ విధంగా చూసుకుంటే సర్దార్ సరోవర్ ఇక్కడ ఉంటుంది. మరి కాండ్లా ప్లాట్యూ ఆల్రెడీ చేసాం, చండీగఢ్ చేసాం, ఢిల్లీ చేసాం. IST మాత్రం మర్చిపోకుండా అయ్యా, 82 minutes 82 degrees 30 minutes. ఇది మన కాకినాడ ఇవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్తుంది. ఇండియన్ స్టాండర్డ్ టైం అంటారు. ఇక్కడ మొదలైంది, ఇక్కడ ఎండ్ అయింది, ఈ వంపులో ఎండ్ అయింది. ఈ వంపు గుర్తెట్టుకుని నేను పైకి లేపాలి, ఈజీగా ఉంటుంది. సో ఏం అక్కర్లేదంటే పైన టైం ఇస్తాడు మనకి మ్యాప్లో, ఈగిపోతే అప్పుడు చూసుకుందాం. ఇంకా ఒక రెండు ఉంటాయి, జస్ట్ ఒకసారి రివిజన్, మీరు నేర్చుకున్నవి కూడా రివిజన్ అవుతాయి. సో ఎంత నేర్చుకుంటే అంత బాగుంటుందని మీకు నెమ్మదిగా తెలుసు, కొద్దిగా ప్రాక్టీస్, లాస్ట్ టచ్. సో లెంత్ అయిపోతుంది కాబట్టి నేను 2వ వీడియో కూడా చేస్తాను వరల్డ్ మ్యాప్ మీద. అంటే ఇక్కడ చూడండి, ఆరావళి ప్లేన్ అన్నాడు, ఎంత మంచిది మిస్ అయిపోయింది లాస్ట్లో. మనకి ఇచ్చారు, SCRTలోనే ఇచ్చారు, అవన్నీ చెప్పుకున్నాం. కానీ ఆరావళి ప్లేన్స్ కొన్ని బయట నుంచి వస్తున్నాయి. మరి బాక్రానంగల్ ప్రాజెక్టు ఇక్కడ మల్టీ డైమెన్షనల్ అది. సో ఒక పక్క నుంచి ఏమో మనకి వాటర్కి, ఇంకో పక్క నుంచి ఏమో పవర్ సప్లైకి, అన్ని రకాలుగా వాడుతున్నారు దాన్ని. అలాంటి గొప్ప వాటిని మనం మిస్ చేయకూడదు. మనకు మానస సరోవర్ ఒకటి ఉంటుంది, అది ఇక్కడ ఒక ప్లానేషన్గా ప్రస్తుతానికి ఇండియా గురించి మెజారిటీ చూసుకోవాలనుకోండి. అండ్ తర్వాత రివర్ బ్రహ్మపుత్ర ఇటు నుంచి వెళ్తుంది, ఈ నది గీసినంత రివర్ బ్రహ్మపుత్రే. అండ్ తర్వాత ఇంకా ప్రయాగ్రాజ్, ప్రతిదీ చూసుకోండి. ఫస్ట్ మళ్ళీ ఆరావళి నోట్ చేసుకోండి. ఆరావళి రేంజెస్ చాలా ఇంపార్టెంట్, హిల్స్. బాక్రానంగల్ ఇంపార్టెంట్, ఆల్రెడీ చేసుకున్నారు. మానస సరోవర్ చూడండి ఇక్కడ ఉంటుంది, అది కూడా ఇండియా కూడా కాదు, బయట ఇలాగా. బాక్రానంగల్ ప్రాజెక్ట్ నోట్ చేసుకోండి, బాక్రానంగల్. అండ్ తర్వాత బ్రహ్మపుత్ర రివర్ ఇలా వెళ్తుంది, ఇండియా పైనుంచి ఇలా, నేపాల్ అంతా ఇలా వెళ్తుంది. ఇక్కడ నార్మల్గా మీకు 9th క్లాస్లో చెప్పుకున్నాం మనం, హెయిర్ పిన్ అని ఉంటుంది ఇటు సైడ్ ఇలాగా, బ్రహ్మపుత్ర కలుస్తుంది అన్నమాట ఈ మౌంటైన్ రేంజెస్ గురించి చెప్పినప్పుడు. తర్వాత ఇక్కడ ఒకటి ఉన్నది మేఘాలయ. ఇక్కడ మేఘాలయ, ఈ స్టేట్స్ అన్నీ మనం చదివేసాంలేండి, మీకు బాగానే అనిపిస్తుంది ఇప్పుడు. తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్ అన్న, సుందర్బన్. ఒకసారి మనకి మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో మోదీ వెళ్ళాడు, సుందర్బన్ పార్క్కి వెళ్ళాడు. బేర్ గ్రిల్స్ ఉంటాడు కదా, మ్యాన్ వర్సెస్ వైల్డ్, డిస్కవరీ ఛానల్ వస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ ప్రయాగ్రాజ్ అనేసి, ఇది కూడా ఒక హిస్టారికల్. అది ఇక్కడ చూడండి, దగ్గరికి ఏ ప్లేస్లో ఉంది, ఉత్తర ప్రదేశంలో ఉంది. అండ్ దాని తర్వాత
ఇదంతా అయిపోయిన తర్వాత మీరు ఏమన్నా టెలిగ్రామ్ గ్రూప్లో కొద్దిగా యాక్టివ్గా ఉంటే నేను ఈ క్విజ్ అది పెట్టడానికి కానీ ఏదో కంప్లీట్ చేశానని ఏదైనా పెట్టి కొంచెం చేస్తే నేను ఏమన్నా కొద్దిగా ఇంకొంచెం చేయగలుగుతాను. తర్వాత నర్మదా రివర్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. ఇక్కడ ఏముంటుంది గెస్ట్ చేయండి. మీ ముంబై ఇండియన్స్ ఎక్కడ ఉందో చూడండి. ఇక్కడ ముంబై ఇండియన్స్ చూపించేస్తున్నారు. ఆ తర్వాత మనకి ఇంకోటి కూడా ఉన్నది. సో జనరల్గా మనకి బెంగళూరు ఎక్కడ ఉందో చూడండి. ఆర్సీబీ వాళ్ళందరూ ఎతకండి. ఇక్కడ బెంగళూరు. సో బెంగళూరు ఎక్కడ ఉంటుంది కానీ అయితే దీనికి ఒక ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతాడు జనరల్గా. సో లాస్ట్ టైం ఒకసారి బెంగళూరు వెళ్ళే టైంకి అప్పుడే కోహ్లీ ల్యాండ్ అయ్యాడు అనమాట. వాళ్ళకి ఒక హోటల్ ఉంటుంది. సో ఆ టైంకి నేను అలాగా వెళ్తా ఉన్నాను. అయితే ఇక్కడ ఏంటంటే విషయం, దీంట్లోని కెంపుగౌడ మరి ఎక్కడ ల్యాండ్ అవుతాడు మీ కోహ్లీ? కెంపుగౌడ. మరి గౌడ అంటే ఏంటంటే జనరల్గా కొన్ని చోట్ల ఉంటుంది కదా. బెంగళూరు అటు సైడ్ ఎక్కువ గౌడ అనే పేరున్న వ్యక్తులు ఉంటారు చాలామంది. గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను. మిగతా ఉన్న పేర్లు ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు. జనరల్లీ ఆ పేరుని బట్టి గుర్తుపెట్టుకోవచ్చు మనం. అలా అదే ఉంటారని చెప్పట్లేదు. అండ్ దాంతోపాటుగా మన నాగార్జున సాగర్ ఎక్కడి నుంచి ఎలా వెళ్తుంది? కృష్ణా రివర్ మీద ఉంటుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. రివర్ కృష్ణ కూడా రావాలి కదండి, అది కూడా చూడండి అమ్మా. నెక్స్ట్ మహానది ఆల్రెడీ మనం డ్రా చేసాం. ఈ డ్రాయింగ్ కూడా చూడండి. దాంతోపాటుగా మనం ఏం మిస్ అయ్యామన్నా, కోల్కత్తా ఇక్కడ ఇదంతా కూడా అయిపోయింది. ఈ పక్కన ఉన్నవి కూడా. సో ఇక్కడ ఉన్న కోల్కత్తా మీకు గుర్తుంది. బాగా హిస్టారికల్ ప్లేసెస్గా కలకత్తా కూడా వస్తుంది. సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్టింగ్లో కొన్ని టచ్ చేసాం. ఇక్కడ సుభాష్ చంద్రబోస్ మేబీ బోస్ గారు ఈ కోల్కతాకి ఉండొచ్చు కదా. కాబట్టి సుభాష్ చంద్రబోస్ ఆ ఏరియాస్లో పాపులర్ అయిన వాళ్ళ పేర్లు ఆయా ఎయిర్పోర్ట్స్కి కానీ స్టేడియంస్కి కానీ పెడతా ఉంటాయి. సో ఈ సుభాష్ చంద్రబోస్. బెంగాల్ బోస్ గారు ఒక గొప్ప సాక్రిఫైస్. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఎదిరించి ఇండియాలో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిన వాళ్ళందరినీ తీసుకుని ఇండియన్ మనకి ఇక్కడ ఏం చేశాడంటే ఇండియన్ నేషనల్ ఆర్మీ ఐఎన్ఏని స్థాపించి చాలా గొప్ప సాక్రిఫైజు. ఒక ఆల్మోస్ట్ అతనికి సపోర్ట్ ఉంటే బ్రిటిష్ వాళ్ళని ఎదిరించే వ్యక్తి. సో గొప్ప. ఇంకా లాస్ట్ దమ్మ ఇది. ఒక్కసారి మన రివిజన్లో ఉన్నాం, ఎన్నెన్ని వచ్చో ఏది రాలేదో చూద్దాం. అవుట్ సైడ్ది కూడా చూద్దాం. లాస్ట్ ఇయర్స్లో ఎక్కువ వచ్చినాయి. ఈ ఇయర్ మనం బోర్డ్ మోడల్ పేపర్నే చూస్తున్నాం. ఇవి వడకూడదని ఏమన్నా లేదు. సో ఇవి కూడా ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ ఒకటి ఉంటుంది. ఏంటది? నేను ఈ ఏరియాలో ఏది వచ్చినా చెప్పమన్నా. డెక్కన్ ప్లాట్యూ. గోవా మీ అందరికి తెలుసు. ఈ పైన ముంబై, ఈ పక్కనేమో కింద ఆర్సీబీ, రెండు కలిపి గోవా, మధ్యలో గోవా ఉంది. ఈ కింద ఏముందో చూడండి. కార్డమమ్ హిల్స్. ఇక్కడ నీలగిరి హిల్స్ ఉన్నది ఇంతకుముందు. మరి హిల్స్ని కూడా కవర్ చేసేస్తున్నాం కదా. పళని హిల్స్, పాలక్ స్ట్రైట్ మీ స్ట్రైట్స్ ఇంపార్టెంట్. అమరావతి ప్లేస్. అయితే పాలక్ స్ట్రైట్ గుర్తుపెట్టుకుందాం. మరి ఇక్కడ ఏమో శ్రీలంక ఉంది, ఇక్కడేమో ఇండియా ఉంది. మరి మధ్యలో ఈ జనరల్గా ఏమైనా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ తమిళనాడు ఉంటుంది. తమిళనాడులో ఇక్కడ ఉండేవాళ్ళు ఇక్కడ నుంచి శ్రీలంక వెళ్ళిపోయారు. మరి ఏం చేశారంటే ఇక్కడ ఎప్పుడైనా పాలు కావాలంటే గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్కడికి వస్తారో తమిళనాడులో వస్తారు. స్ట్రైట్గా వచ్చేస్తారు. ఎలా వస్తారు? పాలు కోసం స్ట్రైట్గా. అప్పుడు ఏంటది? పాలక్ స్ట్రైట్. అంటే ఏంటంటే దీనికి కనెక్షన్లో మధ్యలో ఉంటాయి ఈ దీవులు అయ్యి. సో పాలక్ స్ట్రైట్స్ ఎక్కడ నుంచి పాలక్ స్ట్రైట్లో పాలు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారో పళని హిల్స్. ఇక్కడ ఉన్నది పళని హిల్స్. అలా గుర్తుపెట్టుకోండి. ఈ పక్కనేమో కార్డమమ్. మరి కార్డమమ్ అంటే మనకి మసాలాలు అడ్లో వస్తుంది. మరి ఇదే కార్డమమ్ ఇక్కడ మనకి ఎప్పుడైనా కేరళ వంటలు చూడండి, అన్ని మసాలాలు దంచి వండుతారు. ఘాటుగా ఒక రకమైన టేస్ట్ వస్తుంది. కాబట్టి కార్డమమ్ కేరళ పెట్టుకోండి. కేరళ కార్డమమ్. అబ్బా, అది కూడా రైమింగ్ కుదిరింది. కేరళ కార్డమమ్. సో రైమింగ్ దొరికితే వదలకూడదు. అండ్ దాని తర్వాత కూడా చూడండి, ప్లాట్యూలు అసలు వదలకూడదు, ఎందుకంటే ఇంపార్టెంట్ కాబట్టి. మాల్వా. ఇది మాల్వా ప్లాట్యూ. ఎలా గుర్తుపెట్టుకోవాలి? మాల్వా అంటే మధ్యలో ఉందని. ఎంఫర్ మాల్వా, ఎంఫర్ మధ్య. ఇలా చూడండి, ఈ మధ్యలో వెళ్ళేది మనకి ఏమెళ్తుంది? కాపుకొని వెళ్తుంది. ఈక్వేటర్ వెళ్దాం. ఈ మధ్యలో లైన్ కూడా చూసేయండి, ఇదే మాల్వా. దీని మీద ఇలా ఉంటుంది, ఇక్కడ నుంచి ఇలా ఇల్లు కట్టినట్టు. సో మనం కూడా అలా పెట్టుకుందాం. ఇంకా అలా హిల్స్ అన్ని చూసుకుంటూ వెళ్తున్నాం కదా. ఈ పక్క కూడా వచ్చేయండి, బజ్మహల్ హిల్స్ అంట. ఇంకా మనం ఇన్ని హిల్స్ చూసాక హిల్స్ ఎక్కడైనా పోతాయి మనకి? పోవు. బజ్మహల్ హిల్స్ అంటే ఇక్కడ అన్ని గుర్తు చేసేసుకోండి. మనం కోడ్ ఏం కొత్తగా టెక్కర్లా. బీహార్ వెళ్తే పాటలు పాడుతున్నారు, ఎందుకంటే బీహార్ బీ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? పాటలు పాడాలి. మరి పాటలు పాడాలంటే ఏముండాలి? పాటన ఉండాలి. మరి పాటలు పాడేటప్పుడు ఇంకొకటి ఏముండాలి? భజన చేయాలి. కాబట్టి బజ్మహల్.
బజ్ కోసం ఏం చేసుకున్నారు, మహల్ కట్టుకున్నారు. ఓకేనా, మన కోడ్ ఆటోమేటిక్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ దాని తర్వాత కేటు దగ్గరికి వెళ్దాం. ఇక్కడ ఉన్న హిల్స్ చూడండి. టెహరీ డ్యామ్ కంప్లీట్ చేసాం, గుర్తొచ్చిందా? టెహరీ బీటీఎస్ అని చెప్పాను కదా, బాక్రానంగల్ ఉంటుంది. బాక్రానంగల్ నుంచి ఇలా క్రాస్ చేసుకుంటే టెహరీ వస్తుంది అని చెప్పాను, గుర్తొచ్చిందమ్మా? ఆన్ భాగీరథి రివర్. టెహరీ ఎక్కడ ఉందంటే భాగీరథి రివర్ మీద ఉంది. అండ్ దాని తర్వాత కార్బెట్ నేషనల్ పార్క్. జింక్ కార్బెట్ అంట. కార్బెట్ ఇక్కడ చూడండి, కార్ గేమ్ ఆడుతున్నాడు అనమాట. ఏం ఆడుతున్నాడు? కార్ గేమ్. చిన్నప్పుడు ఆడేవాళ్ళం కదా, అప్ ఎక్కుతూ ఉంటాం కదా, గట్ట కట్టాడు, నువ్వు ఎక్కించలేవని, కానీ ఎక్కిచ్చేసాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ అలా అప్ ఎక్కిచ్చాడు. కార్ గేమ్ అంటే పైకి ఎక్కిచ్చాడు కార్బెట్. ఓకే, అలా గుర్తుపెట్టుకోండి. మనం అలా గుర్తుపెట్టుకుంటేనే హ్యాపీగా చదువుకోవచ్చు, లేదంటే ఈ గుర్తుపెట్టుకోవడానికి జీవితం అయిపోతుంది. నైనిటాల్ అంటే ఇక్కడ చూడండి, ఇంకా నైనిటాల్ కూడా గుర్తుపెట్టుకోండి. మనకి ఏంటంటే డెహ్రాడూన్ అనేది ఈ ఉత్తరాఖండ్, ఇది కట్ అయితే ఖండ్ అని చెప్పాను, హిందీ వచ్చి కదా, ఖండించాడు ఖండ. సో ఇక్కడ నైనిటాల్. మరి ఖండించినప్పుడు హిందీ హిందీలో నైనా అంటే ఏంటి? కళ్ళు. నైనా అంటే నైనాలు అంటాం కదా, కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చినాయి కట్ చేసినప్పుడు. ఏం కట్ చేసినప్పుడు? మనుషులు కాదు, ఉల్లిపాయలు కట్ చేసింది బాబు. ఈ ఉత్తరాఖండ్లో ఉల్లిపాయలు కట్ చేస్తుంటే నైనాల్లోంచి నీళ్ళు వచ్చినాయి. ఉత్తరాఖండ్ నైనిటాల్ అనేది వేసవిలో సమ్మర్ హిల్ స్టేషన్. అది సరదాగా ఎప్పుడైనా వెళ్తే వెళ్ళండి. దాని తర్వాత ఇక్కడ చూడండి, మౌంట్ ఎవరెస్ట్. మరి మౌంట్ ఎవరెస్ట్ని వదిలేస్తాం మనం. మౌంట్ ఎవరెస్ట్ ఇండియాకి ఎలా పైన ఉంది, మంద కాదు ఇంక ఇది, నేపాల్. ఒకప్పుడు మందే, ఇప్పుడు నేపాల్. సో ఈ విధంగా జరిగాయి. సో మెజారిటీ ఇంకా నాకు తెలిసినంత వరకు ఇండియా మ్యాప్లో మనకి ఏది పోదు. సో ఈ గ్యాప్లో ఇవన్నీ నేర్చుకున్నారు ఆనందంగా. మనం నెక్స్ట్ వీడియోలో వరల్డ్ మ్యాప్ కూడా ఇంతే బాగా నేర్చుకోబోతున్నాం. అండ్ దాంతోపాటు నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సో వరల్డ్ మ్యాప్ కూడా చూడండి రెడీగా ఉంది. సో దీని గురించి ఇంకా చాలా ఉన్నాయి వరల్డ్ మ్యాప్లో నేర్పించాల్సినవి. ఇవంతా వరల్డ్ మ్యాప్లో నేర్చుకోబోతున్నాం. ఇది కూడా పోతుందని నాకు తెలిసి మీకు అనిపించదు. సో ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది అనుకుంటున్నాను. నేను ఇవ్వబోయేది ఇది. సో స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ అన్నీ ఒకే దాంట్లో వచ్చినాయి. సో ఒకసారి మీరు దగ్గర స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే ఇవన్నీ రాయకూడదు. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని సరిపేస్తున్నాను. సో ఇప్పుడు చూసుకోండి. అండ్ నేను ఆల్రెడీ చెప్తానే ఉన్నాను, అన్ని సబ్జెక్ట్స్ సంబంధించి నెంబర్ 1 మెటీరియల్ రాబోతుంది. ఆల్రెడీ చాలా వరకు మంచి కంటెంట్ ఇచ్చాను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్, టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. ఇలాంటివన్నీ చేసినప్పుడు కొంచెం హ్యాపీగా ఇంకొంచెం ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇప్పుడు చెప్పేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్.